చేద్దాం. గతంలో ఏం జరిగింది? గతంలో ఏం జరిగింది? అనే విషయాల్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మనకు తెలిసేదేంటంటే, బైబిల్ అంతట్లో గూడాను యవ్వనస్తులు పరిచర్యలో పాల్గొనడం, లేపోతే యవ్వనస్తులు కేంద్రంగా పరిచర్య జరగడం అనేది బైబిల్‌లో మనం చిన్నప్పటికెళ్ళి జూస్తున్నాం. అంటే శామ్యూయల్ యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఆయనకి దేవుడు పరిచయం కావడం అనేది మనం చూస్తాం. దానియేలు వాళ్ళ ఫ్రెండ్స్‌కి గూడాను దేవుడు యవ్వన సమయములోనే దేవుడు పరిచయం కావడం అనేది చూస్తాం. యోసేపుకి గూడాను యవ్వన వయసులోనే దేవుడు పరిచయం కావడం అనేది మనం చూస్తాం. దానియేలు, దావీదు, యోసేపు, సమూయేలు ఇట్లా బైబిల్ అంతట్లో గూడాను మనం గమనించినప్పుడు యవ్వన వయసులో యంగ్ ఏజ్‌లో దేవుడు పరిచయం కావడం, దేవుని పరిచర్య గురించి ఆలోచన చేయడం అనేది మనం గమనిస్తా ఉంటాం. దానర్థం ఏంటంటే, అక్కడ వాళ్ళ పర్సనల్ కమిట్మెంట్ అనేది ఒక మాటైతే, తల్లిదండ్రులు గూడా ఆ విధంగా వాళ్ళని పెంచడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రియమైనటువంటి వారలారా, యంగ్ పీపుల్ ఒకవేళ ఉంటే, మీరు ఈ విషయాన్ని ఆలోచన చేయండి. తల్లిదండ్రులుంటే ఈ విషయాన్ని ఆలోచన చేయండి. మేము పెళ్లయింది బట్ వి ఆర్ యంగ్ అంటే మీ పిల్లల్ని ఈ విధంగా పెంచండి. నేను చాలా భారంతో చెప్తా ఉన్నాను. మా బాబు మొన్న మాకు రీజనల్ కాన్ఫరెన్స్‌లో కృష్ణయ్యన గూడా వచ్చారు. విశ్వవాణి క్యాంపస్‌లో. నేను అడిగాను వాడిని, "అరే! ఏం నేర్చుకున్నావు కిడ్స్ కింగ్డమ్‌లో" అని అడిగితే, ఇంతకుముందు అడిగేవాడిని, "ఏమవుతావు" అంటే స్పేస్ సైంటిస్ట్‌ని అవుతాననేవాడు. ఇప్పుడేమవుతావు అంటే స్టాఫ్ వర్కర్‌ని అవుతాను. "ఒరేయ్! స్టాఫ్ వర్కర్ అనేది చాలా కష్టమైన పని కదా! నువ్వు చూస్తున్నావు గదా! మిషనరీ అవుతాను" అంటున్నాడు. మిషనరీ అనేది అది ఎందుకట్లా అంటే, ఎరిక్ లేడీల గురించి విన్నాను నేను. ఆయన దేవుని నామాన్ని మహిమపరిచాడు. మాకు చెప్పారు అని చెప్పాను. మరి ఇంకేం చెప్పారంటే, అదోనీరామ్ జడ్సన్ అవుతా నేను. అందరికి ప్రీచ్ చేస్తాను. మరి అందరికి ప్రీచ్ చేస్తే నువ్వు నువ్వు దేవుని తెలుసుకున్నావు ముందు. వాళ్ళకి ప్రీచ్ చేయడానికి అని నేనేదో అన్నాను. వాడు నేను తెలుసుకున్నా. నాకు తెలుసు కొద్దిగా అని ఏదో వాడికి తెలిసిన జ్ఞానాన్ని చెప్తాను. నాకు చాలా ముచ్చటేసింది. స్క్రిప్చర్ యూనియన్ వాళ్ళు టీచింగ్స్ ఇచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. మేము వరంగల్ ఉన్నప్పుడు కూడా కాజీపేటలో బాప్టిస్ట్ చర్చ్‌కెళ్ళాం. అక్కడ వీబీఎస్ నడిచింది. వీబీఎస్‌లో గూడా వాడు చాలా మంచి విషయాలు చెప్పాడు. ఒకసారి ఏమన్నాడంటే ఆహ్, ఆహ్, "నువ్వు మిషనరీవా డాడీ" అన్నాడు. అవును. నాకు బాగా గుర్తు. హన్మకొండలో మేము ఒక చిన్న రెస్టారెంట్‌లో కూర్చొని ఉన్నాం. ఫ్యామిలీ డిన్నర్ చేస్తా ఉన్నప్పుడు, "నువ్వు మిషనరీవా డాడీ" అంటే, "అవునన్నా." "నువ్వు చచ్చిపోవాలిగా" అన్నాడు. "అదేంట్రా" అన్నా. అంటే మిషనరీస్ చచ్చిపోతారంట కదా! అన్నాడు. ఎవరు చెప్పారంటే మాకు వీబీఎస్‌లో చెప్పారు. దేవుని కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు అని చెప్పారు. సో, ప్రియమైనటువంటి వారలారా, యంగ్ పీపుల్ మినిస్ట్రీలో పార్టిసిపేట్ చేయడానికి రైట్ ఫ్రమ్ ద చైల్డ్‌హుడ్ ఇఫ్ వి లే ఫౌండేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్, దట్ విల్ బి ఎ ఫర్మ్ ఫౌండేషన్. యంగ్ పీపుల్ గురించి మాట్లాడమంటే చిల్డ్రన్ గురించి మాట్లాడుతున్నావేంది అనొచ్చేమో మీరు. కానీ యంగ్ పీపుల్ మినిస్ట్రీలో పార్టిసిపేట్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ ఫిలాసాఫికల్లీ రైట్. Right from their childhood, if they are given enough exposure, then only it can happen. వాళ్ళు చిన్నప్పటికెళ్ళి ఎక్స్‌పోజర్ ఇవ్వడంతోనే ఒకసారి ఒక దైవజనుడు నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు. చెప్పారంట. "మీరు ఎంతమంది దేవుడిని నమ్ముకున్నారు? మీరు ప్రీచ్ చేశారు గదా! ఈ మీటింగ్‌లో" అంటే 1.5 అన్నాడంట. 1.5 ఏంటి అంటే ఆహ్, అదేంటి అదసలు ఆ లెక్కేంటి అసలు అన్నాడంట. అంటే ఒక ఒక చిన్న బాబు, ఒక మామూలు వ్యక్తి నమ్ముకున్నారయ్యా అంటే, ఓహో! పెద్దాయన అంటే వాడు 1, చిన్న బాబు అంటే హాఫ్ టికెట్ అయ్యుండొచ్చు గదా! అన్నాడంట. లేదు లేదు 1.5 అంటే నా ఉద్దేశం ఎవరంటే పెద్దాయన. ఎందుకంటే వాడు 30 ఏళ్ళు, ఇంకో 30 ఏళ్ళే బతుకుతాడు. ఈ చిన్న బాబు వాడికి 5 ఏళ్ళే. ఆడు దేవుడిని నమ్ముకున్నాడు. వాడు ఫుల్ టికెట్. వాడు ఆ 55 ఏళ్ళు బతుకుతాడు. కాబట్టి వాడు ఫుల్ టికెట్, ఈయన హాఫ్ టికెట్. 1.5 ఆత్మ అనిందందుకు అన్నాడంట. సో, చిన్న పిల్లల్ని దేవుని భక్తిలో పరిచయలో పెంచడం అనేది ఇప్పుడున్న పెద్ద సవాలు. మనకి చాలా సవాళ్ళున్నాయి. బైబిల్‌లో గూడాను చాలా చిన్న ఏజ్ నుంచే దేవుని పరిచర్యలో పెరగడం అనేది గమనిస్తా ఉంటాము. నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంటది. చాలా సార్లు బైబిల్ ఎందుకు ఇంత చిన్న ఏజ్‌లో వాళ్ళకేం తెలుసనసలు? ఇంత వాళ్ళ బాల్యాన్నంతా లాగేసుకుందని జెప్పి నేను చిన్నప్పుడు అనుకునేవాడిని. కానీ ఇంత చిన్నప్పటి నుంచి గాని మనం అది నాకు మా బాబు మాట్లాడడం, కొంతమంది పిల్లలు మాట్లాడడంలో నేనది గమనిస్తా ఉన్నా. అది మీరు గూడా గమనిస్తుండొచ్చు. ఒకవేళ యంగ్ పీపుల్ మీరు వివాహం చేసుకోవడానికి రెడీ అయినా, వివాహం చేసుకొని ఉన్నట్లయితే
మీ పిల్లలకి హీరో నుంచి మాట్లాడండి, మిషనరీస్ గురించి మాట్లాడండి, కమిట్మెంట్ గురించి మాట్లాడండి, పైసలు దేవుని కోసం ఇవ్వాలని పాకెట్ మనీ గురించి మాట్లాడండి. బైబిల్లో దేవుని పరిచర్య ఎలా చేశారు చిన్నపిల్లలు చిన్న వయసు నుంచి అనే విషయాలు మాట్లాడాలని నేను మిమ్మల్ని బతిమలాడుతా ఉన్నాను. ఒక రకంగా మనం గమనిస్తే చరిత్రలో కూడా మనం చూసినప్పుడు మీరు స్లైడ్స్ చూస్తుంటే మీకు తెలుస్తుంది స్క్రీన్. యూదులు విద్యార్థులు యంగ్ పీపుల్ బాబిలోన్ యూనివర్సిటీలో వాళ్ళు చదువుకుంటా ఉన్నప్పుడు అక్కడ దేవుని కోసం పనిచేశారు. ఆ తర్వాత సోక్రటీస్ ఏన్షియంట్ గ్రీస్లో అక్కడ లెర్నింగ్ జరుగుతున్నట్టుగా, అంటే నేను చదువు గురించి కొంచెం మాట్లాడుతుంటానని చెప్పాను కదా, అక్కడ లెర్నింగ్ సెంటర్స్గా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో యేసుప్రభు టైంలో దాన్ని బేత్ మిద్రాష్ అన్నారు. ఆ యొక్క సినగాగుల ద్వారా జరిగేటువంటి ఆ యొక్క లెర్నింగ్ సెంటర్స్ని బేత్ మిద్రాష్ మద్రసా అని అంటాం కదా మనం, ముస్లిం సోదరులు నేర్చుకునేటువంటి సెంటర్స్ని. ఆ మద్రసా అనేది ఇక్కడే వచ్చిందనమాట. ఇక్కడ నుంచే మనకి అవాల్వ్ అయింది మిద్రాష్, హౌస్ ఆఫ్ లెర్నింగ్. ఈ లెర్నింగ్ సెంటర్స్లో ఏమేం జరుగుతాయో నేను తర్వాత చెప్తాను. తర్వాత భారతదేశంలో కూడా యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ అని చెప్తారు. 1000 ఏడీలో క్రీస్తు శకం 1000 సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టార్ట్ అయిందని, 1200 సంవత్సరంలో కేంబ్రిడ్జ్ అని, 16వ శతాబ్దంలో విటన్బర్గ్ యూనివర్సిటీ జర్మనీలో, ఆర్లెన్స్ యూనివర్సిటీ ఫ్రాన్స్లో, ఇలా యంగ్ పీపుల్ విద్యార్థులు పరిచయలో వాళ్ళు ముందుకు రావడం. 17వ శతాబ్దంలో యూనివర్సిటీ ఆఫ్ లీప్జిగ్, యూనివర్సిటీ ఆఫ్ హెల్లే జర్మనీలో ప్రొటెస్టెంట్ మిషనరీస్, అంటే క్యాథలిక్ విభాగం నుంచి విడిపోయి యవనస్తులు ప్రొటెస్టెంట్ మిషనరీస్గా బయటికి రావడం. 18వ శతాబ్దంలో మనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక బైబిల్ స్టడీ గుంపు బయటికి రావడం, దాని నుంచి కొంతమంది నాయకులు బయటికి రావడం. యంగ్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాం. పట్టుమని 25 ఏళ్ళు కూడా లేవు, వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు. 19వ సంవత్సరంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి 7 విద్యార్థులు బయటికి రావడం. 20వ శతాబ్దంలో కొన్ని యంగ్ ఆర్గనైజేషన్స్, యూత్ ఆర్గనైజేషన్స్, యుఎస్ఐ అని, యూత్ ఫర్ క్రైస్ట్ అని, క్యాంపస్ క్రూసేడ్ ఇట్లాంటివి స్టార్ట్ చేయబడ్డం. సో ఇదంతా కూడా మనం చూస్తున్నప్పుడు ఈ విద్యార్థి లేకపోతే యవనస్తులు పరిచర్య, వారికి పరిచర్య చేయడం, వారు పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వడం అనేది ప్రారంభమవుతూ బైబిల్ కాలం నుంచి ఇదంతా జరుగుతూ వచ్చింది అనేది నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం పిక్చోరియల్గా మనం చూసినప్పుడు కూడా మనకు తెలిసేది, దానియేలు తన స్నేహితులు చదువుకుంటూనే వాళ్ళు యవనస్తులుగా ఉంటేనే దేవుని పరిచర్య వాళ్ళు చేయడం. తర్వాత ఈ యొక్క గ్రీక్ కల్చర్లో లెర్నింగ్ అనేది మొదటి నుంచి మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుంచి అది జరుగుతూ ఉంది. ఈ బేత్ మిద్రాష్ అనేటువంటి ప్రాంతంలో ఇక్కడ వాళ్ళు ఆ తోరాన్ని నేర్పించడము, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి స్కిల్స్ నేర్పించడము, తలాంతులు వాళ్ళకి నేర్పించడం, వాళ్ళు దేవునిలో వాళ్ళని పెంచడం అనేది బేత్ మిద్రాష్లో అనేది జరుగుతుంది. మనలాగా సండే స్కూల్ అనుకోవచ్చు మనకు అర్థమయ్యే భాషలో. ఈ రైట్ సైడ్లో ఉన్నది కూడా మనం చూస్తే దీనికి సంబంధించింది మిద్రాష్. వీళ్ళు చదువుతుంటారు, పరిసర గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఇందాక నేను చెప్తా వచ్చాను, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ అని, ఇవన్నీ కూడాను. అయితే విద్యార్థులు, యవనస్తులు సంఘంలో ఎలాంటి పాత్ర పోషిస్తారు, లేకపోతే దేవుని పరిచయలో ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేది నేను మీకు చరిత్రపూర్వకంగా చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. మార్టిన్ లూథర్ అనేటువంటి దైవజనుడు మనకు తెలుసు, రిఫార్మేషన్కి పితామహుడుగా చూస్తాం. ఆయన 1517వ సంవత్సరంలో యంగ్ ప్రొఫెసర్గా చేరడానికి యూనివర్సిటీ ఆఫ్ విటన్బర్గ్ జర్మనీలో ఆయన యంగ్ ప్రొఫెసర్గా ఆయన థియాలజీ, వేదాంత శాస్త్రం బోధించేటువంటి సమయానికి ఆయన ప్రభువుని తెలుసుకున్నాడు. కాలేజీలోనే విద్యార్థి, క్యాథలిక్ ప్రీస్ట్గా ఉండేటువంటి వాడు ఆయన. తర్వాత ఇవాంజలికల్, అంటే యేసు ప్రభు సిలువ కార్యం ద్వారానే రక్షణ మార్గం జరుగుతుంది, పోపు కాదు, మేరీమాత కాదు అనేటువంటి సత్యాన్ని ఆయన యూనివర్సిటీలో తెలుసుకున్నాడు. విద్యార్థిగా, యవనస్తుడిగా ఉన్నప్పుడు తెలుసుకున్నాడు. అందుకే మనం చూస్తాంగా జస్టిఫికేషన్ బై ఫెయిత్, నీతిమంతుడిగా తీర్చబడ్డం విశ్వాసం ద్వారా అనే సిద్ధాంతం ఈయన ద్వారానే వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా. కాబట్టి జాన్ కాల్విన్ కూడాను
ఆర్లెన్స్ యూనివర్సిటీలో యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు ప్రభువుని తెలుసుకున్నాడు. జాన్ కాల్విన్ ఎంత గొప్ప దైవజనుడు అయ్యాడో, ప్రపంచాన్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడో మనం చూస్తా ఉన్నాం. లూథరన్ చర్చ్ ఫామ్ అవ్వడానికి కారణం అయ్యాడు మార్టిన్ లూథర్ కదా. కాబట్టి జాన్ కాల్విన్ కూడాను తర్వాత బ్యాప్టిస్ట్ చర్చ్ కారణం అవ్వడానికి రావడానికి, అంటే ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్ నుంచి ఆ తర్వాత శాఖోపశాఖలుగా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ విడిపోవడం, వీటిల్లో నుంచి బ్యాప్టిస్ట్ చర్చ్ ఫామ్ అవడం, ఇవన్నీ కూడాను యవనస్తులు ప్రభువుని తెలుసుకొని పరిచర్లో ఇన్వాల్వ్ అవడం ద్వారా జరుగుతూ వచ్చింది అనే సత్యాన్ని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఆ తర్వాత 17th సెంచరీలో కూడాను ఈ యొక్క లేప్జిగ్ యూనివర్సిటీ అనేటువంటి యూనివర్సిటీలో, జర్మనీలో అగస్ట్ హెర్మన్ ఫ్రాంక్ అనేటువంటి ఆయన యవనస్తుల్ని ప్రభువులోనికి నడిపించి వారు పరిచర్లో పాలిభాగస్తులుగా అవ్వాలి అనే విషయాన్ని ఆలోచన చేస్తూ ఉండేవాడు. అయితే ఈ ఫ్రాంక్ అనే ఆయన జర్మనీలో హెల్లే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఆయన తయారైన తర్వాత అక్కడ ఇంకా ఎక్కువగా విద్యార్థుల పరిచర్యను చేయడం, యవనస్తుల మధ్య పరిచర్య చేయడం, వారిలో ఈ యొక్క దేవుని పరిచర్యను అనేటువంటి అగ్నిని రగిల్చడం ద్వారా బర్తలోమియా జిగన్బాగ్ అనేటువంటి వ్యక్తి ప్రభువుని తెలుసుకొని ఆయన భారతదేశానికి మిషనరీగా వచ్చాడు. ఎంత గొప్ప విషయమో తెలుసా. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ భాషలో బైబిల్ తర్జుమా చేయబడింది అని మనం ఆలోచన చేస్తే, విలియం కేరీ కంటే 100 సంవత్సరాల ముందే బర్తలోమియా జిగన్బాగ్ హెల్లే యూనివర్సిటీలో ప్రభువుని తెలుసుకొని మిషనరీ కాల్ని తీసుకొని ఆయన భారతదేశానికి వచ్చి తారంగబడి ట్రాంకబార్ తమిళనాడులో ఆయన ఫస్ట్ ప్రొటెస్టెంట్ మిషనరీ భారతదేశానికి. బైబిల్ని తమిళ్లోనికి తర్జుమా చేసి చాలా యంగ్ ఏజ్లోనే ఆయన మరణించడం, భార్య చనిపోతుంది, ఆయన మరణించడం, భారతదేశానికి సేవ చేయడం. కాబట్టి ఈ విద్యార్థులు ప్రేషిత పరిచర్యలో పాల్గొంటున్నారు, యవనస్తులు ప్రేషిత పరిచర్యలో పాల్గొంటున్నారు చదువుకుంటూనే అనే ఒక ఐడియాని నేను మీకు పరిచయం చేస్తా ఉన్నాను. ఓకే, సో భారతదేశానికి 1706 సంవత్సరంలో ఈ మిషనరీ వచ్చాడు జర్మనీ నుంచి. కాబట్టి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో 18వ శతాబ్దంలో ఒక బైబిల్ స్టడీ సెల్ స్టార్ట్ అయినప్పుడు దానికి హోలీ క్లబ్ అనే పేరు పెట్టారు, పరిశుద్ధంగా ఉండాలి. అయితే కొంతమంది చూసి యవనస్తులు పరిశుద్ధంగా ఉండేది ఏందిరా, ఇది ఒక మెథడ్ స్టార్ట్ చేశారని చెప్పి వాళ్ళని ఎగతాళి చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళని ఎగతాళి చేస్తున్నప్పుడు ఒక మెథడ్ తీసుకొచ్చారా అని చెప్పేసి వాళ్ళని ఎగతాళి చేస్తూ ఆట పట్టిస్తూ ఉన్న సమయంలో ఆ బైబిల్ స్టడీ కాస్త పెద్దదై సంఘ స్థాపనకు కారణమైంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల, అన్ని దేశాల్లో మెథడిస్ట్ చర్చ్ అనేది ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? మీలో కొంతమంది మెథడిస్ట్ చర్చ్ గురించి వినుంటే, తెలంగాణలో ఎక్కువ ఉంటాయి, ఇటువైపు వికారాబాద్ ఇటువైపు అంతా కూడాను. మెథడిస్ట్ చర్చ్ ప్రారంభం కావడానికి 2 యవ్వనస్తులు కారణమయ్యారు. బ్యాప్టిస్ట్ ఈ ప్యూరిటన్ సంఘాలు ప్రారంభం అవడానికి జాన్ కాల్విన్ కారణమయ్యాడు. లూథరన్ చర్చ్ ప్రారంభం కావడానికి ప్రపంచవ్యాప్తంగా మార్టిన్ లూథర్ కారణమయ్యాడు. ఈ భారతదేశంలో మొట్టమొదటిగా బైబిల్ తర్జుమా చేయబడ్డానికి కారణం ఒక యవనస్తుడు బర్తలోమియా జిగన్బాగ్ కారణమయ్యాడు. 19వ శతాబ్దంలో ఇది చాలా సంఘ పరిచర్లో, హిస్టరీ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ చర్చ్ కావచ్చు, మిషన్స్ లో దీన్ని చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. హే స్టాక్ మూమెంట్ అని అంటారు. కొంతమంది విద్యార్థులు, ఒక 5గురు విలియమ్స్ కాలేజ్ విద్యార్థులు అమెరికాలో, వాళ్ళలో దేవుడు ఈ భారాన్ని నింపాడు. వాళ్ళు దేవుని తెలుసుకోవడమే కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రేషిత పరిచర్య, మిషనరీ ఉద్యమం వెళ్ళాలి. మనలాగా ఫోన్స్ లేవు, వాట్సాప్ లేవు, కాల్స్ లేవు, యూట్యూబ్ లేదు, లేకపోతే ఫ్లైట్స్ లేవు. ఇలాంటి టైంలో ఎలా వాళ్ళు పరిచర్య చేయాలి, దాని దేవుడు చాలా పెద్ద భారం వాళ్ళ హృదయంలో నింపాడు. విలియం కేరీ గురించి అందరికీ తెలుసు. విలియం కేరీ గురించి మాట్లాడకుండా మనం ఈ మిషన్స్ సెషన్ ముగించలేము. అయితే అంతకంటే విద్యార్థుల గురించి, యవనస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. విలియం కేరీ కూడా యవనస్తుడే, కాకపోతే చదువుకోలేదు, 5వ తరగతి ఫెయిల్ అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే. సరే, దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఈ విలియమ్స్ కాలేజ్ విద్యార్థులు ప్రార్థన చేస్తుంటే ఎండ బాగా వేడిగా ఉండి ఒక తుఫాను లాంటిది వచ్చింది. ఆ తుఫానులో ఎటోళ్ళటు వెళ్ళిపోవాల్సినటువంటి వాళ్ళు గడ్డివాము
చాటుకు వెళ్ళి హే స్టాక్ అంటారు. గడ్డివాము చాటుకి వెళ్ళి భయంకరమైనటువంటి తీవ్రతతో ప్రార్థన చేస్తా ఉన్నారు. దాన్ని హే స్టాక్ ప్రేయర్ మూమెంట్ అని అంటారు. ఆ తీవ్రంగా తుఫాను వస్తుంది, గాలి అంతా కూడా ధూళి, అయినా కానీ వీళ్ళు ఎటువంటి చలనం లేకుండా ప్రార్థన చేస్తున్నారు. ప్రవ్వా, ఈ మా నుంచి మీరు మిషనరీ ఉద్యమాన్ని లేపండి, మా కాలేజీ నుంచి మిషనరీ ఉద్యమాన్ని లేపండి అని చెప్పి ప్రార్థన చేశారు. వాళ్ళ గుర్తుగా 1906 సంవత్సరంలో మీరు గమనిస్తుంటే ఈ పక్కన ఒక మాన్యుమెంట్ శిలాఫలకం లాగా కింద చర్చిని కాలేజ్ క్యాంపస్ లో స్టార్ట్ చేశారు. నమ్ముతారా? కాలేజ్ క్యాంపస్ లో ఒక చర్చి, కొంతమంది యవ్వనస్తులు ప్రార్థన చేసినందుకు వాళ్ళ పేరు మీద వాళ్ళు అది చేయడానికి ఇష్టపడ్డారు, ప్రియమైనటువంటి వాళ్ళారా. అయితే వీళ్ళు ప్రార్థన చేస్తే ఏం జరిగింది అంటే, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ద్వారా అమెరికన్ ఫారెన్ మిషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. 5గురు విలియమ్స్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ జీవితాల్ని ప్రభువుకి పరిచర్యకు సమర్పించుకున్నప్పుడు వాళ్ళ నిర్ణయాన్ని బట్టి అమెరికన్ ఫారెన్ మిషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అమెరికన్ బైబిల్ సొసైటీ వాళ్ళల్లో ఒకడు స్టార్ట్ చేశాడు. వాళ్ళకు గుంపుగా ప్రారంభించబడిన తర్వాత ఫస్ట్ మిషనరీస్ వాళ్ళని ఎవరిని రిక్రూట్ చేసుకున్నారో తెలుసా? ఈ 5గురు విద్యార్థులు ఒక మూమెంట్ గా ప్రారంభించబడి, ఒక బాడీగా ప్రారంభించబడి, అమెరికన్ ఫారెన్ మిషన్ మూవ్మెంట్ ఇక్కడి నుంచే ప్రారంభించబడింది. అమెరికన్ బైబిల్ సొసైటీ ఇక్కడి నుంచే ప్రారంభించబడింది. ఈ 5గురు యవనస్తులు ఫస్ట్ రిక్రూట్ చేసుకున్నటువంటి మిషనరీస్ ఎవరో తెలుసా? అదోని రామ్ జడ్సన్ అండ్ యాన్ జడ్సన్. ఎవరు ఈ చిన్న పిల్లలు వీళ్ళు, యంగ్ పీపుల్. ఆ తర్వాత బ్యాప్టిస్ట్ మిషన్కి వీళ్ళు అప్లై చేశారు. వాళ్ళు బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ ద్వారా వీళ్ళు బర్మా వెళ్ళారు, అది వేరే సంగతి అనుకోండి. అదోని రామ్ జడ్సన్, యాన్ జడ్సన్ అనేటువంటి కపుల్. కానీ యవనస్తులు, విద్యార్థులు ఈ యొక్క మిషనరీ ఉద్యమం ప్రేషిత పరిచర్యతో ఎంత బలంగా పరిచర్య చేస్తున్నారనే విషయాన్ని నేను మీకు తెలియచెప్పాలని ఇష్టపడతాను. 19వ శతాబ్దంలో ఈ యొక్క కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో డేవిడ్ లివింగ్స్టన్ ఒకసారి విజిట్ చేయడానికి వచ్చాడు. డేవిడ్ లివింగ్స్టన్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడదామని అనుకున్నప్పుడు కొంతమంది విద్యార్థులతో 7గురు విద్యార్థులు కమిట్మెంట్ తీసుకున్నారు. మేము కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి బయట దేశాలకి, బయట ప్రాంతాలకి వెళ్ళి ప్రేషిత పరిచర్య, మిషనరీ పరిచర్యలో నేను తలబండిన వాళ్ళ గురించి మాట్లాడటం లేదు, మిషనరీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, లేకపోతే చదువు సంధ్యలు మానేసేసి గాలికి తిరుగుతున్న వాళ్ళు దాని గురించి మాట్లాడడం లేదు. చదువుకుంటూ ఉండేటువంటి వాళ్ళు, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫోర్డ్ టాప్ క్లాస్ యూనివర్సిటీస్ లో ఉండేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఆ యవనస్తులు మిషనరీ పరిచర్య గురించి ఆలోచన చేయడం అనేది ఎంత గొప్ప విషయం. ఏమీ లేనటువంటి వాళ్ళు దేవుని పరిచర్య గురించి, ఎస్పెషల్లీ మిషనరీ పరిచర్య గురించి ఆలోచన చేస్తారేమో కానీ, అన్నీ ఉండి దేవుడు పరిచర్య గురించి, ఈ ప్రేషిత విభాగం గురించి ఆలోచన చేయడం అనేది దేవుని చిత్తం అని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు పరిచర్య వీళ్ళు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు 7గురు వీళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళలో చార్లెస్ థామస్ స్టడ్ గురించి ఇంగ్లాండ్ రాని అడిగింది, బాబు నిన్ను క్రికెట్, నువ్వు చాలా గొప్ప క్రికెటర్, నువ్వు నో స్టడ్ నో క్రికెట్ అనేటువంటి హెడ్లైన్స్ తో వార్తాపత్రికలు వచ్చినాయి. ఇంగ్లాండ్ మొత్తం కూడాను క్రికెట్, స్టడ్ లేనటువంటి క్రికెట్ ని మేము ఊహించుకోలేము అనేటువంటి వార్తాపత్రికలు. ఇంగ్లాండ్ రాని అడిగింది, అరే నీకు దండం పెడతాను రా బాబు, దేశ ప్రతిష్టను కాపాడు, నువ్వు క్రికెట్ ఆడాలా, దేశాన్ని కాపాడాలా అని చెప్పినప్పుడు వాళ్ళు ఇష్టపడలేదు. చార్లెస్ థామస్ స్టడ్ వాళ్ళ నాన్న అన్నాడు, చిల్లి గవ్వ కూడా నీకు ఆస్తులు, గొప్ప ఐశ్వర్యవంతుడు, నీకు చిల్లి గవ్వ కూడా రాదు అన్నప్పుడు ఆయన నాకేం అవసరం లేదని, పేదరికంలోనే చనిపోతాను అని చెప్పి ఆ తర్వాత ఆయనకి ఇవ్వబడిన ఆస్తి అంతా జార్జ్ ముల్లర్ ఫౌండేషన్కి ఆయన డొనేట్ చేసేసి ఆయన అంతా కూడా విడిచిపెట్టేసేసి ఇంగ్లాండ్ నుంచి ఆఫ్రికా, ఇండియా, చైనా దేశాల్లో మిషనరీగా ఆయన పరిచయం చేశాడు. చార్లెస్ థామస్ స్టడ్, సిటీ స్టడ్, ఒక యవనస్తుడు. 7గురు ఉన్నారు, వాళ్ళల్లో ఈయన ఒకడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, నేను చెప్తుంది ఏంటంటే, విద్యార్థి లోకం, యవ్వనస్తుల సమాజం, శామ్యుయల్ జిమర్ కావచ్చు, అదోని రామ్ జడ్సన్ కావచ్చు, జాన్ మెక్కే, రాబర్ట్ స్పియర్, హడ్సన్ టేలర్, హెన్రీ మార్టిన్, వీళ్ళంతా కూడా యవ్వనస్తులుగా ప్రభువు
హడ్సన్ టైలర్ 10వ ఏటనే ఆయన ప్రభు చిత్తం ఏంటి అని ఇంట్లోకి వెళ్ళి తలుపులేసుకొని ప్రార్థన చేసిండు. నేను అందుకే చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి యవ్వన 15 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్ అప్పుడు కాదు కాలింగ్ గురించి ఆలోచన చేసేది. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆలోచన చేస్తున్నప్పుడు, తల్లిదండ్రులు దాని గురించి చెప్తా ఉన్నప్పుడు, అఫ్ కోర్స్ పౌలులాగా మధ్యలో మార్పు చెంది రాడికల్ గా దేవుడు వాడుకోవడం అనేది అది 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 కేస్ స్టడీ కాదు, అది బెంచ్ మార్క్ కాదు, అది అది అందరికీ ఇచ్చేటువంటి నమూనా కాదు. అది మనం దాని గురించి మనం ఆలోచన చేయకూడదు. దేవుడు వాడుకుంటాడులే 30 ఏళ్లకో 40 ఏళ్లకో తన్ని ఎరగొట్టి పౌల, దట్ ఈస్ నాట్ ఐడియల్ కేస్ మై డియర్ ఫ్రెండ్స్. అది దేవుని చిత్తం కాదు. చిన్నప్పటి నుంచి యంగ్ ఏజ్ తల్లి పాలతో సహా ఈ పరిచయ గురించి మాట్లాడడం అనేది దేవుని చిత్తం. అందుకే డ్యూటరానమీలో, ద్వితీయోపదేశ కాండంలో చాలా చోట్ల ప్రభు ఈ మీ పిల్లలకి బోధించండి, పిల్లలకి బోధించండి, పిల్లలకి బోధించండి అని చెప్పింది ఊరకనే కాదు. చిన్నప్పటికెళ్ళి వాళ్ళు సున్నతిని చేసింది ఎందుకు అనుకుంటున్నారు? పిచ్చి బట్టి కాదు. చిన్నప్పటి నుంచి గాడ్స్ మార్క్స్, దేవుడు ముద్రలు వాళ్ళ జీవితంలో ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉంటే మనం ఎప్పుడో పౌల్లాగా దేవుడు ఎన్నుకుంటాడు అనొద్దు. అది దేవుని చిత్తం కాదు. పౌలుని కళ్ళు పోయినాయి ఆయనకి ఆ లైట్ తోటి. జీవితాంతం బాధపడ్డాడు. కళ్ళు కనిపించేవి కాదు. ఆ లైట్ తో ఆయన చెప్పాడు, సాతాను ముళ్ళు నాకుంది, సాతాను దూత నాకుందని చెప్పాడు. దేవుని చిత్తం అది కాదు మై డియర్ ఫ్రెండ్స్. దేవుడు పౌల్ని సార్వభౌమ అధికారంలో ఎన్నుకున్నాడు, వాడుకున్నాడు, అది వేరే విషయం. కానీ చిన్నప్పటి నుంచి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, గాడ్స్ విల్ ఈజ్ ఫర్ అస్. హెన్రీ మార్టిన్ గురించి నేను మాట్లాడాలి. చాలా యవ్వన వయసులో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో, సెయింట్ జాన్స్ కాలేజీలో ఆయన యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్ జీనియస్ ఆయన దేవుడు పరిచయకు పిలిచాడు. తన పెళ్లి వివాహం కావాల్సిన లిడియాతో చెప్పాడు, వివాహానికి నేను సముఖమే కానీ దేవుడు నన్ను మిషనరీగా పిలుస్తున్నాడు భారతదేశం. విలియం కేరీతో కల్కటా వెళ్ళి, విలియం కేరీ దగ్గరికి వెళ్ళి అక్కడ భాషలను వాళ్ళు తర్జుమా చేసేటువంటి పనిలో వాళ్ళు ఉండాలి అనేది హెన్రీ మార్టిన్కి ఇవ్వబడ్డ బాధ్యత. లిడియా చెప్పింది, నేను రాను నీతోటి ఇండియాకి మిషనరీగా అని చెప్పింది. అప్పుడు హెన్రీ మార్టిన్ ప్రార్థన చేస్తున్నప్పుడు లిడియానా ఇండియానా, లిడియానా ఇండియానా అని ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పిండు, లిడియా ఇండియా కాదురా భయ్, అది లిడియా ఆర్ జీసస్, యేసు ప్రభు లిడియా నీకు కావాల్సింది అన్నప్పుడు హెన్రీ లిడియాకి వెళ్ళి బాయ్ చెప్పేసి, నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ దేవుడు ఉద్దేశం అది కాదు అని చెప్పేసి ఆమెకు బాయ్ చెప్పేసేసి భారతదేశం వచ్చి చాలా గొప్పగా మిషనరీ పరిచయం చేశాడు. ముస్లిమ్స్ మధ్య పరిచయం చేశాడు. ఇరాన్లో ఇట్లా ఆయన పరిచయం చేస్తా వచ్చాడు. భారతదేశం వచ్చి మోడర్న్ ఉర్దూని డెవలప్ చేయడానికి, పాకిస్తాన్ నేషనల్ లాంగ్వేజ్ మోడర్న్ ఉర్దూ ఎవరు దానికోసం ప్రయాసపడిందో తెలుసా? ఒక యంగ్ మ్యాన్ హెన్రీ మార్టిన్ అనేవాడు. భారతదేశానికి వచ్చి ఈయనేమో మోడర్న్ హిందీ భారతదేశ జాతీయ భాషగా పాటుపడడానికి కారణమయ్యాడు విలియం కేరీ. పాకిస్తాన్ నేషనల్ లాంగ్వేజ్ మోడర్న్ ఉర్దూ అవడానికి పాటుపడ్డాడు హెన్రీ మార్టిన్. ఇదంతా చరిత్ర, ఫిలాసఫీ మనం మాట్లాడుతూ ఉన్నాం, ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. హెన్రీ మార్టిన్ 31 సంవత్సరానికి యంగ్ ఏజ్లో ఇరాన్లో హతసాక్షిగా చచ్చిపోయాడు. హిందుస్థానీ, ఉర్దూ, అరబిక్, పర్షియన్ లాంగ్వేజెస్లో నూతన నిబంధన తర్జుమా చేసి 31 సంవత్సరానికే ఏమయ్యాడో తెలియదు, హతసాక్షిగా చచ్చిపోయాడని చెప్తారు. వాట్ ఎ లైఫ్, వాట్ ఎ లైఫ్, వాట్ ఎ కమిట్మెంట్. విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రభువుని పరిచయం చేయడం వల్ల వాళ్ళ జీవితాల్లో గొప్పగా మార్పులు జరుగుతాయి, నిజమే, కరెక్ట్. కానీ అంతకంటే ముందు గురించి కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. 10 ఇయర్స్ నుంచి బిఫోర్ ఎంటరింగ్ టీనేజ్ గురించి కూడా ఈ విషయాలు మాట్లాడండి. అఫ్ కోర్స్ విద్యార్థుల మధ్య పరిచయం చేసే ఆర్గనైజేషన్స్ ఉన్న యుఎస్ఐ కావచ్చు, క్యాంపస్ క్రూసైడ్, ఇట్లాంటి వాటిలో కూడా ప్రభుని తెలుసుకునే అవకాశం ఉండొచ్చు. సంఘాల ద్వారా కూడా విద్యార్థులుగా ప్రభుని తెలుసుకోవచ్చు. దట్స్ ఎ గుడ్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈయనైతే ఒక యవనస్తుడిగా ప్రభుని తెలుసుకున్నాడు. భగత్ సింగ్ గారు చాలా యంగ్ ఏజ్లో ఆయన ప్రభుని తెలుసుకున్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడు కెనడా దేశంలో ప్రభుని తెలుసుకున్నాడు. ప్రభుని తెలుసుకున్న తర్వాత పరిచయ గురించి ఆలోచన చేసి ఈ యొక్క మిషనరీ ఉద్యమం అనుకోండి, ఒక రకంగా భారతదేశం 10,000 కంటే సంఘాలు ఒక యవనస్తుడు ప్రారంభించుతాడని మీరు నమ్ముతారా? దేవుడు చేశాడు భగత్ సింగ్ గారి ద్వారా. కాబట్టి నేనేం చెప్తా ఉన్నానంటే, విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే యవనస్తులు ప్రభుని తెలుసుకున్న తర్వాత వాళ్ళు సమాజాన్ని, దేశాన్ని ప్రభావితం చేస్తూ
వాళ్ళు ప్రేషిత పరిచర్లో బలంగా పాటుపడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మన ఐఎం ఫౌండర్ విద్యార్థిగా యవనస్తుడిగా ప్రభువుని తెలుసుకున్నాడు థియోడర్ విలియమ్స్ గారు. ఎఫ్ఎంపిబి అనే మిషనరీ ఉద్యమం పితామహుడు. దాన్ని స్టార్ట్ చేసినటువంటి ఆయన శామ్ కమలేషన్ గారు విద్యార్థిగా యవనస్తుడిగా ప్రభువుని తెలుసుకున్నారు. ఇక చాలామంది ఈ ఫొటోస్లో చాలామందిని నేను ఉంచాను. ఎడ్వర్డ్ విలియమ్స్ని, కృష్ణ అని వీళ్ళందరిని కూడా ఉంచాను. కానీ నేను ఇక మిషన్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి కొన్ని తీయాల్సి వచ్చింది. కాబట్టి యవనస్తులుగా ప్రభువుని తెలుసుకునే మిషనరీ ఉద్యమంలో పాటుపడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బైబిల్లో మనం కేస్ స్టడీస్గా చూస్తూ వచ్చాము. అయితే నేను ఇంకొంచెం సేపు మాట్లాడతాను. అయితే నేను 3 పాయింట్స్ చెప్తాను. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, ఈ మిషనరీ కమాండ్ గురించి చెప్తా ఉంది. దేవుని చిత్తం ఏంటి అంటే, దాన్ని తెలుసుకొని విధేయత చూయించని మాట్లాడుతా ఉంది. మరి దేవుని ప్రపంచం దేని గురించి మాట్లాడుతుంది అంటే, ఆ యొక్క వరల్డ్ ఇవాంజలిజం గురించి మాట్లాడుతా ఉంది. ప్రపంచ సువార్థీకరణ గురించి మాట్లాడుతా ఉంది. దేవుని వాక్యం గాడ్స్ వర్డ్, గాడ్స్ విల్ అండ్ గాడ్స్ వరల్డ్ గురించి మనం ఈ 3 మాటలు నేను మీకు చెప్తాను. తర్వాత కొన్ని సర్వే పాయింట్స్ చెప్పి ఫినిష్ చేస్తాను. గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఈ యొక్క మిషన్స్ అనేది ఎక్కడో ఉంది కదా, అది మనకు సంబంధం లేదనుకుంటాం. లేకపోతే మనం అక్కడికెళ్తే చూద్దాంలే అని అనుకుంటాం. కానీ నేనేం చెప్తున్నాను, నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను. నేను ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతం దగ్గర ఉన్నాను. మా మా ఇంటికి ఆపోజిట్ రోడ్‌లోనే యూనివర్సిటీ ఉంటది. అయితే ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆపోజిట్‌లో నేనుంటున్నప్పుడు ఈ యూనివర్సిటీలో పరిచర్య గురించి లేకపోతే ఈ ప్రాంతం గురించి పరిచర్య గురించి నేను ఆలోచన చేస్తాను. అది తెలంగాణకి రిఫ్లెక్ట్ అవుతా ఉంటది. అది భారతదేశానికి రిఫ్లెక్ట్ అవుతా ఉంటది. అది ప్రపంచ పరిచర్యలో భాగంగా కనిపిస్తా ఉంటది కదా! కాబట్టి మనం ఎక్కడున్నామో అక్కడ దేవుని పరిచర్యలో నమ్మకంగా ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు, మనం ప్రపంచ సువార్థీకరణలో భాగస్థులుగా మనం ఉంటాం. అంతేగాని నేను ఎక్కడో నా కళ్ళెక్కడో ఉన్నాయి. నేనెప్పుడూ అటే చూస్తా ఉంటాను. అది ప్రేషిత ఉద్యమం అంటే ఎక్కడో జరుగుతుంటది. నేను అక్కడికెళ్తేనే అది దాని గురించి ఆలోచన చేస్తాను. లేకపోతే నేను అక్కడికెళ్ళలేను గాబట్టి ఇది నాకు అవసరం లేదు అని అనుకోవద్దు. నేను ఉస్మానియా యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నప్పుడు తెలంగాణలో పరిచర్య జరుగుతున్నట్టు. తెలంగాణలో పరిచర్య జరుగుతుందంటే భారతదేశంలో జరుగుతుంది. భారతదేశంలో జరుగుతుందంటే ప్రపంచ సువార్థీకరణలో భారతదేశం కూడా పాల్గొంటుంది అనేది అర్థం అక్కడ. కాబట్టి ప్రియమైన వారలారా, నేను చెప్తున్న మాట ఏందంటే, మనం ఎక్కడుంటే అక్కడ ఫస్ట్ మనం ఇన్వాల్వ్ కావాలి. అయితే ఒక అపోహ ఏంటంటే ఇవాంజలిజం వేరు, మిషన్స్ వేరు అని అంటా ఉంటారు. వేరు కావచ్చు గానీ, నేను దాని సంబంధం గురించి మాట్లాడతాను. మిషన్స్‌లో భాగంగానే ఇవాంజలిజంని మనం చూడాలి. సువార్తీకరణ అనేది మిషన్స్‌లో భాగంగానే ఉంటది. ఆ 2 వేరు వేరు కాదు. సో, మిషన్స్ ప్రేషిత ఉద్యమం అంటే ఏంటి? ప్రేషిత ఉద్యమంలో మనం గమనించినప్పుడు అది హీలింగ్, టీచింగ్, ప్రీచింగ్ ఇవన్నీ గూడా గమనిస్తా ఉంటాం. ప్రేషిత ఉద్యమంలో బాగలేనోళ్ళుంటారు. మనం అందుకే హాస్పిటల్స్ పెట్టారు మిషనరీస్ వచ్చి. బోధిస్తారు. టీచింగ్ నడుస్తా ఉంటది. ప్రీచింగ్ స్కూల్స్ పెట్టారు. టీచింగ్, బోధన కార్యక్రమాలు. తర్వాత దెయ్యాలు బట్టి ఉంటాయి కొంతమందికి. ఎందుకంటే సాతానుడు బాగా పనిచేస్తుంటాడు ఇలాంటి ప్రాంతాల్లో. దెయ్యాలను యేసు ప్రభు పరిచర్య చూస్తే ఇయన్నీ చూసాం మనం. ఆయన ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని టచ్ చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. యేసుప్రభు మిషన్స్ చేశాడా? సువార్త చేశాడా? అంటే మనం చెప్పలేము. కాబట్టి మనం అలా విడదీయకూడదు. సువార్త అంటే ఏంటసలు? సువార్త అంటే నా టోటల్ ఫ్యాకల్టీని బాగు చేయడం. నా ఆధ్యాత్మిక, మానసిక, శారీరక అన్ని రకాల అవసరాలు దేవుడు ద్వారా తీర్చబడ్డం కదా! కాబట్టి ఈ సువార్త అనే టూల్‌ని మనం మిషన్స్‌లో వాడతా ఉంటాం. మిషన్స్‌లో మనకి రెడీమేడ్‌గా ఉండవు. వాడికి దెయ్యం బట్టి ఉంటది. సువార్త వింటాడంటావా? దెయ్యం బాగు గావాలి ఫస్ట్. వాళ్ళకి జబ్బొచ్చుంటది ఒక్కోళ్ళకి. వాళ్ళకి మనం సువార్త వింటారంటారా ఆ టైంలో? ప్రభువుని నమ్ముకోయా?
పరలోకానికి పోతా అంటే కాదు. హీలింగ్, వాడికి స్వస్థత కావాలి. వాళ్ళకి పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి చదువు వచ్చి ఉండదు. చదువు రాకుండా దేవుడిని నమ్ముకో, దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడంటే కాదు కదా. కాబట్టి అందుకే మిషనరీలు స్కూల్స్ పెట్టారు, కాలేజెస్ పెట్టారు. విలియం కేరీ అందుకే ఫస్ట్ భారతదేశంలో ఫస్ట్ టైం ఆడవాళ్ళు చదువుకునేటువంటి స్కూల్స్ స్టార్ట్ చేశాడు విలియం కేరీ. కాబట్టి ఈ మిషన్స్ అనేటువంటి మాటను మనం గమనించినప్పుడు సువార్త అనేది దాంట్లో అంతర్లీనంగా ఉంది అనేది మనం గమనించాలి. రెండు వేరు వేరని అనుకోకూడదు. కాబట్టి గాడ్స్ వర్డ్ ఏం చెప్తుంది? మత్తయి సువార్త 28వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు, శిష్యులుగా చేయండి అన్నాడు. కాబట్టి ఈ ప్రేషిత ఉద్యమాన్ని దేవుని వాక్య ఆధారంగా తీసుకోవాలి. ప్రియమైన వారలారా, మీరు ఎప్పుడైనా కానీ పరిచర్య గురించి ఆలోచన చేసేటప్పుడు దేవుని వాక్య ఆధారంగానే మనం వెళ్ళాలి కదా. నేను వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు నేను చాలా లేటుగా వచ్చాను. ఎన్ఎంటీసీ మిషన్స్ ట్రైనింగ్ క్యాంపు ఒరిస్సాలో జరిగించి నేను వచ్చి 4 లక్షలకి నేను అకౌంటబుల్ బడ్జెట్కి. అవి చెయ్యాలి. తర్వాత స్కూల్ అడ్మిషన్ చూడాలి. ఆ తర్వాత ఇంకా అవి ఇవి చూస్తాం, ఇల్లు ఇవన్నీ అసలు చాలా బీపీ వచ్చి నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అక్కడ ఎన్ఎంటీసీ క్యాంపస్లోనే డాక్టర్ ట్రీట్ చేశారు. చాలా బీపీ పెరిగిపోయింది నాకు అని చెప్పేసి. ఎందుకంటే మినిస్ట్రీ ఒకవైపు, తర్వాత ఫ్యూచర్ ఏంటి అనేది ఒకవైపు, ట్రాన్స్ఫర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ చాలా భయంకరమైన పరిస్థితి. నేను దేవుణ్ణి అడిగాను. ఐజియా 25వ అధ్యాయము 8-13తో దేవుడు మాట్లాడాడు నాతోటి. నీ నీ ప్లాన్స్ నా ప్లాన్స్ లాంటివి కావు, నీ మార్గాలు నా మార్గాలు లాంటివి కావు, ఆకాశం కంటే ఎత్తుగా ఉంటాయి అని చెప్పి దేవుని వాక్యం గురించి మాట చెప్తాడు. హిమము భూమి మీద తాకి దాని ఫలం ఎలా నిరుపయోగంగా అవ్వదో నా మాటలు కూడా అలానే ఉంటాయి, నిరుపయోగంగా వెళ్ళవని. ఇక చాలా 13 వచనం దాకా ఆ వచనాలు పట్టుకుని నేను హైదరాబాద్ వచ్చినాను. స్కూల్ అడ్మిషన్ కూడాను దాంతోనే చేశాను. నేను ఆల్మోస్ట్ ఐ పేడ్ 1 lakh rupees ఫర్ అవర్ చైల్డ్ స్కూల్ ఫీజ్. క్యాన్ యూ బిలీవ్ ఏ మిషనరీ కెన్ డూ దిస్? నో, నా చేతులతో నేను చేయలేదు అది. నేను చాలా భయపడ్డాను. అసలు నా వల్ల కాదు. వరంగల్లో అయితే ఎంతో తక్కువలో అయిపోయేది, ఇక్కడ ఇది ఎట్లా ప్రభువా, నీ పరిచయం చేస్తున్నందుకు మేము స్కూల్ చేయలేకపోయాం అని ఎవరు అనుకోకూడదు అని నేను ప్రార్థన చేసి, నేను ఫస్ట్ ఇనీషియల్గా మా గ్రాడ్యుయేట్స్ ఉంటారులే, ఈ ఏముందిలే ప్రేమిస్తా అని, ప్రేమించలేదని కాదు, కానీ నా అటెన్షన్ అటు వెళ్తే దేవుడు ఎవరి ద్వారా ఇవ్వలేదు అసలు. నో మ్యాన్ ఇంటర్వెండ్ అని నాకు అనిపించింది. మ్యాన్ షెల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. దేవుడు నోట నుండి మాట వల్ల జీవించాలి అనే మాట దేవుడు నమ్మల్లా గుర్తు చేశాడు నాకు. గాడ్స్ వర్డ్ మన దైనందిన జీవితాలకి దేవుని వాక్యమే ప్రాతిపదిక అవ్వాలి, బేస్ అవ్వాలి. మన పరిచయకు కూడా అదే అవ్వాలి. విలియం కేరీ ఐజయా 54:2 ఎన్లార్జ్ యువర్ టెంట్స్, నీ గుడార స్థలాన్ని విశాలపరచు, నీ తాడులని తెరలని నిరాటంకంగా సాగనిమ్ము అనే ఆ మాటను 1792 సంవత్సరం నవంబర్ మాసంలో ఆయన ప్రకటించాడు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అనే నినాదం ఇచ్చాడు. 1792 సంవత్సరం ఆయన ఐజయా 54 అధ్యాయం 2వ వచనం నుంచి ప్రసంగం చేశాడు. ఆ వచనమే భారతదేశానికి నడిపించింది. అన్ని సంవత్సరాలు అన్ని గణం ట్రాన్స్లేషన్స్ చేసిండు. భార్య చనిపోయింది, కొడుకు చనిపోయిండు, ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది, తోటి మిషనరీల నుంచి వ్యతిరేకత, ప్రభుత్వం నుంచి వ్యతిరేకత, పైసలు లేవు, ఆ యొక్క వర్క్ అంతా కూడా కాలిపోయింది. ఆయన ఎంతో బాధపడ్డాడు. 10 సంవత్సరాలు చేసిన పరిచయ కాలిపోయింది, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఇంతగానం కష్టపడి ఇన్ని శ్రమలు అనుభవించి ఒక్కసారి కూడాను భారతదేశం విడిచిపెట్టి వెళ్ళలేదు. ఆయన సమాధి బెంగాల్లో ఇంకా ఉంది. దేవుని వాక్యం, ఎమోషన్ కాదు కావాల్సింది, దేవుని వాక్యం మీద ఆధారపడాల. అందరూ కూడాను బిబ్లికల్ బేసిస్, దేవుని పరిచర్య చేసే వాళ్ళందరూ కూడాను గాడ్స్ వర్డ్ మీద ఆధారపడతా వచ్చారు. ప్రేమైన వారలారా, మన విశ్వాస జీవితానికి కావచ్చు, మన పరిచర్య జీవితానికి కావచ్చు, నాకు ఒకసారి 6 నెలలు దేవుడి మాటలు ప్రకటించడానికి అవకాశం లేకుండా పోయింది. ఒకానొక సమయంలో నేను దేవుణ్ణి అడుగుతా ఉంటే దేవుడు చెప్తా వచ్చాడు, నా మాటలు ప్రకటించడానికి నిన్ను ఎన్నుకున్నా, అవి భూమి మీదకి, అదే ఇందాక చెప్పాను కదా, ఎంటీగా రాదు, నా మాట ఖాళీగా వెళ్ళదు. నీ మాట ప్రకటించేవాడిని నేను ఖాళీగా ఉన్నాను ఎట్లా అని నేను అనుకుంటా ఉన్నప్పుడు ఒక సమయంలో 27 చోట్ల నేను దేవుని సువార్త
చెప్పడానికి క్రిస్మస్ టైంలో అవకాశం ఇచ్చాడు. నా జీవితంలో ఎప్పుడు జరగలేదు. అన్ని గణం రోజులు అసలు ప్రతిరోజు నేను ఎక్కడో చోట వాక్యం చెప్పాను. దాదాపు 3000 మంది విద్యార్థులకి సువార్త 27 మీటింగులు మాట్లాడి నాకు అర్థం కాలేదు. ఏంటి అంటే నేను మళ్ళా వెనక్కెళ్ళి చూశాను. ప్రభువా, నేను వాగ్దానం చేశాను కదరా అబ్బాయి, నిన్ను వాడుకుంటానని, నీ చేత పరిచర్య చేయించుకుంటానని వాగ్దానం చేసినా నేను అది నెరవేరుస్తా. దిస్ ఈజ్ మై వర్డ్. ఈ ప్రేషిత పరిచర్యకి, మన విశ్వాస జీవితానికి, మన దైనందిన జీవితాలకి గాడ్స్ వర్డ్ ఈజ్ ఫార్మ్ ఫౌండేషన్ అండ్ టచ్ స్టోన్. దాన్ని విడిచిపెట్టదు. ఎమోషన్ కాదు, డబ్బులు కాదు, ఆర్గనైజేషన్స్ కాదు, హెడ్స్ కాదు. God is least bothered about organizations, my dear friends. Least bothered. ఆర్గనైజేషన్ గురించి, పైసల గురించి దేవుడు హీస్ లీస్ట్ బాదర్డ్. ఐ సే దట్ అగైన్ అండ్ అగైన్. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంటే, దేవుడు నిన్ను దర్శిస్తుంటే, హూ కెన్ స్టాప్ యూ? ఎవడు నిన్ను ఆపేది? అందుకే జాన్ వెస్లీ అన్నాడు, నాకు ఒక 100 మందిని ఇవ్వండి, దేవునికి భయపడి పాపానికి భయపడేవాడిని, దేవునికి ప్రేమించేవాడిని, సాతాను పాపానికి భయపడేవాడిని 100 మందిని ఇవ్వండి, ప్రపంచాన్ని తలకిందులు చేసి పడేస్తాను. వాళ్ళు పూర్తికాల సేవకులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఐ డోంట్ కేర్ అబౌట్ దామ్. బట్ 100 మందిని నా చేతిలో పెట్టండి, పాపానికి సాతానికి భయపడే వాళ్ళని, దేవుణ్ణి ఇష్టపడి ప్రేమించే వాళ్ళని 100 మందిని నా చేతిలో పెట్టండి. ఐ విల్ మేక్ ద వరల్డ్ అప్ సైడ్ డౌన్. మై డియర్ ఫ్రెండ్స్, దేవుని వాక్యం నిన్ను దర్శించాలి, దేవుడు నిన్ను ప్రేరేపించాలి, దేవుని ఆత్మ నిన్ను కదిలించాలి. అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. అంతేగాని ఎమోషన్స్ కాదు, పైసలు కాదు, ఆర్గనైజేషన్స్ కాదు, ఇంకేవో రిసోర్సెస్, తెలివితేటలు కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక నేను చూపించినంత పిల్లలు వాళ్ళు పట్టుమని 25 ఏళ్ళు లేవు, పెళ్లిళ్ళు కాలేదు కొంతమందికి. మీలో కొంతమందికి తెలుసు అనుకుంటాను, జిమ్ ఎలియట్ అనేటువంటి ఆయన పరిచర్యకు వచ్చినప్పుడు, ఆయనకి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఆయన వివాహం చేసుకున్నాడు. చిన్న బాబు కూడా ఆయనకున్నాడు. జిమ్ ఎలియట్ కి వివాహం అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వివాహం అయింది. కొంతమంది ప్రెగ్నెన్సీలో ఉన్నారు. 5గురు ఈక్వెడార్ అనేటువంటి ప్రాంతానికి వాళ్ళు మిషనరీస్ గా వెళ్ళడానికి ఇష్టపడ్డారు. దేవుని వాక్యం వాళ్ళని దర్శించింది, దేవుని ఆత్మ వాళ్ళని దర్శించాడు. వాళ్ళు 5గురు ఈక్వెడార్, మోర్ దెన్ ఎండ్ ఆఫ్ ది స్పియర్ అనేటువంటి మూవీ ఉంటుంది, మీకు దొరికితే చూడండి. ఎండ్ ఆఫ్ ది స్పియర్ అంటే బల్లాలతో, గుణపాలతో ఆ జాతి ప్రజలు మనుషుల్ని, జంతువుల్ని వేటాడి తింటారు, నరమాంస భక్షకులు. అలాంటి చోటలకి వెళ్ళడానికి ఇష్టపడ్డారు జిమ్ ఎలియట్ తన ఫ్రెండ్స్ 5గురు కలిసి వెళ్ళినప్పుడు. వాళ్ళలో కొంతమందికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కొంతమంది ప్రెగ్నెన్సీ స్టేజ్ లో ఉన్నారు, ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలను పెట్టుకొని. వీళ్ళు 5గురు చిన్న విమానం వేసుకొని వెళ్తే వాళ్ళని క్రూరంగా చంపేసేసి, తినేసి, సమాధి చేసి అక్కడ చంపేసి పడేసారు. ఈ 5గురు ఆడవాళ్ళు, తర్వాత జిమ్ ఎలియట్ తన వాళ్ళ ఫ్రెండ్స్ భార్యలు, వీళ్ళందరూ కూడాను, ఎందుకంటే భర్తలను చంపేశారు, వీళ్ళు ఇంటి దగ్గర ఏడుస్తూ కూర్చుంటారు. చిన్నపిల్లలకి ఎంత కఠినమైనటువంటి పరిస్థితి అండి అది, ఆలోచన చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక సవాల్ ఇస్తున్నాను మీకు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని దర్శిస్తా ఉంటే మిషనరీ కిడ్స్ ని జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన వాళ్ళ మిషనరీస్ తల్లిదండ్రులు చాలా ప్రాంతాలకు వెళ్ళిపోతారు, పిల్లల్ని చూడరు. వాళ్ళు 3-4 నెలలు చూడరు, 6 నెలలు చూడరు, సంవత్సరాలు చూడరు. ఆ కిడ్స్ కి ఎలాంటి ఆలోచన ఉంటుందో తెలుసా? ఈ దేవుడు ప్రేమ గల వాడైతే నా తల్లిదండ్రులను ఎందుకు దూరం చేశాడు? ఈ దేవుడు అంత గొప్పోడైతే నేను ఎందుకు అనాథగా బతకాలి ఇక్కడ? ఈ పరిచర్య అంత గొప్పదా? లేకపోతే ఈ పరిచర్లో నేను జీవితాంతం నేను ఉండను? ఈ 2 జరుగుతాయి ప్రేమైన వారులారా. ఆ చిన్న పిల్లలు, వాళ్ళకి చిన్న వయసులోనే ఈ ముద్రలు పడిపోతే, నా తల్లిదండ్రులను దూరం చేసిన దేవుడు నాకొద్దు అనేవాళ్ళు కొంతమంది తయారయ్యారు. ఈ నా తల్లిదండ్రులను, నన్ను కూడా విడిచిపెట్టి దేవుని పరిచర్యకి వెళ్ళారంటే, ఈ దేవుని పరిచర్య ఎంత గొప్పదో, నేనెందుకు దానికోసం కమిట్ చేసుకోకూడదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎన్ఎంటీసీకి వెళ్ళినప్పుడు ఒరిస్సా లంటాపూట్లో పక్కనే ఆ యొక్క పెద్ద మిషనరీ కిడ్స్ బోర్డింగ్ స్కూల్ ఉంది. అది డోనావూర్ మిషన్ కి సంబంధించింది. ఎమేకార్ మైకల్ అనేటువంటి మిషనరీ స్టార్ట్ చేసింది ఆ యొక్క మిషన్ స్కూల్స్, బోర్డింగ్ స్కూల్స్.
ఆనంద నికేతన్, శాంతి నికేతన్ అనే పేర్లతో దాదాపు 400 మంది మిషనరీ కిడ్స్ అక్కడ ఉన్నారు. కార్లలో వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని కౌగిలించుకొని ఏడ్చుకుంటుంటే నాకు అర్థం కాలేదు. మా బాబుతో నేను చెప్తా ఉన్నాను, నువ్వు కూడా జాయిన్ అవుతాను. నేను ఉండను అక్కడ అంటా ఉన్నాడు. మరి వాళ్ళు ఎలా ఉంటున్నారు? ఐఎం, ఎఫ్ఎంపిబి, విశ్వవాణి, ఇంకేవో ఆర్గనైజేషన్ మిషనరీస్ వచ్చి వాళ్ళ పిల్లల్ని అక్కడ లంతాపుట్ అనేటువంటి ప్రాంతంలో ఒరిస్సాలో ఉంచేసేసి ఎప్పుడొస్తారో తెలియదు వాళ్ళని అక్కడ కట్టబెట్టి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే, మై డియర్ ఫ్రెండ్స్, మై హార్ట్ ఈస్ బ్రోకెన్. మై హార్ట్ ఈస్ బ్రోకెన్ మై డియర్ ఫ్రెండ్స్. మిషనరీ కిడ్స్ ని జ్ఞాపకం చేసుకోండి. ఈ జిమ్ ఎలియట్ స్టోరీలో కూడా అలాంటిదే జరిగింది. తన చిన్న పిల్లలు తండ్రి చనిపోయిండు, మమ్మల్ని అనాథలను చేసి పెట్టారు అన్నప్పుడు ఆ విమెన్, ఆ భార్యలు ఆ పిల్లల్ని ఎంత చక్కగా పెంచి ఆ ఆ తెగలోనికి వాళ్ళని తీసుకొని వచ్చి ఆ తెగలో సువార్త పరిచయం చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఆ జిమ్ ఎలియట్ వాళ్ళని ఎవరినైతే చంపారో ఆ తెగలో నరమాంస భక్షకులు, ఆ తెగకు పాస్టర్ అవుతాడు ఒక ఆయన. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా? ఆ పిల్లల్ని కౌన్సిల్ చేయడం ద్వారా, ఆ ఆ భార్యలు విడిచిపెట్టిన విధవరాండ్రు కమిట్మెంట్, దేవుడు మాటలు వాళ్ళని దర్శించడం ద్వారా, ప్రియమైనటువంటి వారలారా, ఇది చాలా చాలా కఠినంగా ఉంటది. మీకు అర్థమవుతుందో లేదో గాని కుటుంబాలు పాడైపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. భార్య భర్తలు ఒక దగ్గర ఉంటే బిడ్డలు ఒక దగ్గర ఉంటారు. వాళ్ళకి సరైన వసతులు ఉండవు. వాళ్ళకి సరైన పరిస్థితులు కనిపించవు. మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వన్ ఫ్యామిలీని మీరు అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ బిడ్డలు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకో. ఈ పరిచయ ద్వారా నా చదువు నాశనం అయిపోయింది అని అనుకోకూడదు. ఆ చిన్న పిల్లలు, చిన్న మనసులకు అలాంటి గాయాలు కాకూడదు. ప్రేమ, ఈ పరిచర్య ఎవరిదండి అసలు? నాకు ఒక మాట చెప్పండి. ఈ పరిచర్య ఎవరిది? ఈ పరిచర్య ఆ మిషనరీస్ దేనా? కర్మగాలి చచ్చిర్రాళ్ళు కాబట్టి వాళ్ళదే అది. వాళ్ళకి చదువుకోలేదు కాబట్టి వాళ్ళదే అది. నేను చాలా విచారంగా మాట్లాడుతా ఉన్నాను. దేవుని పరిచర్యకి వెళ్తే సంఘం ఖాళీగా కూర్చుంటది. సిగ్గుచేటు, షేమ్ ఆన్ ద చర్చ్. సిగ్గుపడాలి సంఘం. లక్షల కోట్లు పైసలు సంపాదించుకుంటున్నారు, కోర్టు కేసుల్లోకి వెళ్తున్నారు సిగ్గు లేకుండా. మిషనరీలు కానీ దేవుని పరిచయకు వస్తే వాళ్ళకి కనీసం కూడా సపోర్ట్ చేయలేనటువంటి సంఘాలు ఉంటే సిగ్గుచేటు. ఎందుకు వాళ్ళు ఉండడం? సిగ్గుచేటు. షేమ్ ఆన్ ద చర్చ్ మై డియర్ ఫ్రెండ్స్. అదేదో వాళ్ళ కర్మ అన్నట్టు వదిలేస్తా ఉంటారు. ఏం పట్టింది గతి వాళ్ళకి వెళ్ళడానికి, పరిచర్య చేయడానికి? ఒక పాస్టర్ గా వస్తే ఒక ఫ్యామిలీని పోషించడానికి ఆ చర్చ్ కి బాధ్యత లేదా? 10-15 మంది మిషనరీస్ ని ప్రొడ్యూస్ చేయాలి. ఈ టాప్ క్లాస్ చర్చెస్, ఈ సిటీ చర్చెస్ కావచ్చు, పెద్ద పెద్ద చర్చెస్ 1000 కంటే 1000 అలాంటి అలాంటి పాపులేషన్ అంత సంఖ్య ఉన్నటువంటి సంఘాలు ఖచ్చితంగా కనీసం 10-15 మంది పాస్టర్స్ ని వాళ్ళు ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి. మిషనరీస్ ని సపోర్ట్ చేయాలి. ఒకవేళ అలాంటి చర్చ్ నీదైతే వాళ్ళకి మాట చెప్పాలి. చెంప పలిగేటట్టుగా తెలియాలి ఈ విషయాలు. అర్థం కావడం లేదు ఈ విషయాలు. పైసలు అన్ని పెట్టుకుంటా ఉన్నారు. ఒక బిల్డింగ్ మీద ఒక బిల్డింగ్ కట్టుకుంటా ఉన్నారు. సిగ్గుచేటండి. సిగ్గుచేటు మై డియర్ ఫ్రెండ్స్. మిషనరీల జీతాలు ఎంతో తెలుసా? మిషనరీల జీతాలు ఎంతో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? 5,000 ఉంటాయి. కొంతమంది 10,000 సైకిల్ మీద వెళ్తా ఉంటారు. కొంతమంది అఫ్ కోర్స్ అందరూ అలా లేరు కాకపోవచ్చు, కానీ దెర్ ఇస్ స్టిల్ నీడ్. యుఎస్ఐ పరిచయలో కూడా సఫర్ అయ్యేటువంటి కొంతమంది నాకు తెలుసు. నేను ఈ మధ్య ఒక స్టాఫ్ వర్కర్ ని కలిస్తే వాళ్ళ బేబీకి ఆ యొక్క మెంటల్లీ డిజార్డర్ తో పుట్టింది అమ్మాయి. తల పెద్దగా పుట్టింది. స్టంట్ వేసి ఆపరేషన్ 2.5 లక్షలు అవుతుంది అన్నారు. సంఘం ఏం చేస్తుంది? ఆర్గనైజేషన్ కదా చూసుకోవాల్సింది అంటారేమో. సంఘం ఏం చేస్తుంది? చేతులు కట్టుకొని కూర్చుంటారా? బండి లేదు అతనికి వెళ్ళడానికి. నేను వెళ్ళి ఆయన్ని దర్శిస్తే బండి లేదు. ఏంట్రా బాబు, నువ్వు ఎంటెక్ చదువుకున్నావు. నువ్వు ఎంటెక్ చదువుకున్నప్పుడు ఆయనకి బైక్ లేదు. నేను యుఎస్ఐ స్టాఫ్ గురించి మాట్లాడుతున్నాను. ఇంటీరియర్ మిషనరీస్ గురించి మాట్లాడడం లేదు. బండిలు వాషింగ్ మిషన్ చూశాను. అదొక భయంకరమైన పురాతన కాలమైన వాషింగ్ మిషన్ అది. దాన్ని 2 గంటలు నిల్చోవాలి. అట్లా కూర్చొని బుగ్గ మీద చెయ్యి పెట్టుకొని కూర్చొని అరే ఏందిరా భయ్ ఇది అసలు? ఏందిది? మనమేమో మంచిగా ఉండాలి, మన పిల్లలు మంచిగా చదువుకోవాలి, పరిచయకి వెళ్ళిన వాళ్ళేమో ఆగమైపోవాలి. అదేంటంటే దేవుడు పిలిస్తే నీ బాధ్యత ఏంటి? సంఘం ఏం చేస్తుంది? ఏ సంఘం నుంచి వచ్చారో? నేను ఒక సంఘం నుంచి వచ్చాను బయటికి. నేను ఒక ఇయ్యూ నుంచి వచ్చాను బయటికి. ఆ ఇయ్యూ గాని ఆ సంఘం గాని నా బాగోగులు చూసుకోవాలా? నన్ను గాలి వదిలేస్తే ఎట్లా అది?
ఒకవేళ నేను వాళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. నా బాధ్యత ఏందంటే, నా చర్చ్ నుంచి వీడు దేవుడిని తెలుసుకొని పరిచర్యకెళ్ళాడు, ప్రేషిత పరిచర్యకెళ్ళాడు. దేవుని పరిచర్యకొచ్చినప్పుడు వాడి బాగోగులు నేను చూసుకోవాలా. అది కామన్ సెన్స్. కామన్ సెన్స్ అంటే ఇంకితం అంటారు దాన్ని. కొద్దిగా కఠినంగా చెప్తాం. ఇంకితం అంటారు. కామన్ సెన్స్ అది. బుద్ధి అంటారు. సంఘాలు వదిలేసినాయి ప్రియమైన వాళ్ళరా. సంఘాలు అందుకే ఇలాంటి ఆర్గనైజేషన్లు వచ్చినాయి. పార్ట్నర్షిప్ అని, యుఎస్ అని ఇట్లాంటి ఆర్గనైజేషన్ ఎందుకు వచ్చినాయి అంటే సంఘాలు గాలికి వదిలేసినాయి, ఖాళీకి కూర్చుంటున్నాయి కాబట్టి. సిగ్గుచేటు, సిగ్గుచేటు. ఒకవేళ నువ్వు ఒక సంఘం మెంబర్ అయితే ఈ సంఘానికి దర్శనాన్ని నువ్వు గాడ్స్ వరల్డ్ అది ఎక్కడుంది? మొదటిది దేవుని వాక్యం నిన్ను దహించాలి, నిన్ను నడిపించాలి, దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించాల. దేవుని ప్రపంచం, దేవుని ప్రపంచం ఎక్కడుంది? ముస్లిమ్స్, హిందూస్, ఎథీస్, నాస్తికులు, విద్యార్థులు, చిన్నపిల్లలు, డ్రగ్ ఎడిక్ట్స్, ప్రాస్టిట్యూట్స్, యూనక్స్, వీళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవుని ప్రపంచం ప్రేమైన వాళ్ళారా. ఒకవేళ అలాంటి వాళ్ళు నీకు కనిపిస్తా ఉంటే అలాంటి వాళ్ళ మధ్య పరిచర్య కోసం ప్రార్థన చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నాకున్న టైం అయిపోవస్తుంది కాబట్టి. మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్, 10 years బ్యాక్ మేము కొంత పరిచర్య చేస్తా వచ్చాం. పాలస్తీన్, సిరియా, ఇరాక్ నుంచి వచ్చినటువంటి యవనస్తులు ఇక్కడ క్రిస్మస్ మీటింగ్ పెడితే వాళ్ళు సరదాగా వచ్చి అటెండ్ అయ్యారు. ఈ దేశాలకు మనం వెళ్ళలేము, కానీ దేవుడు ఆ దేశస్తులు మన మధ్యకు పంపించాడు. ఒకవేళ వేరే దేశస్తుల మధ్య పరిచర్య చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా నీకు తెలిస్తే వాళ్ళకి హెల్ప్ చేయను, ప్రార్థన సహకారం అందించవచ్చు, లేకపోతే కానుక వాళ్ళకి అందించవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా నీకు తెలిస్తే వేరే దేశస్తులకి పరిచర్య చేయడం అనేది దేవుని చిత్తం. ఆ దేశస్తుల్ని మనం వెళ్ళలేమని దేవుడు వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాం. యెమెన్, సొమాలియా, ఇరాక్ ఇవన్నీ కూడా టెర్రరిస్ట్ కంట్రీస్ అండి. వీళ్ళకి సువార్త చెప్పడం అనేది దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. మేము చేసాం అది. చాలా విచారకరం ఏంటంటే అంత పెద్ద సపోర్ట్ ఏం దొరకలేదు. ఎవరు కూడా సపోర్ట్ చేసినట్టు నాకు అనిపించలేదు. సరే, అది దేవుడు వాళ్ళ కళ్ళు తెరవాలి. యుఎస్ఐ చాలా సీరియస్ గా వర్క్ చేస్తుంది ఈ విషయంలో. కానీ ఇది దేవుని చిత్తం అండి, దేవుని ప్రపంచం ఇది. ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియన్ ముస్లిమ్స్ వీళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. జాగ్రత్త, మీరు ఎక్కడ ఇది చూపించాలని నేను అనుకోవడం లేదు. వీళ్ళు ఇండోనేషియా నుంచి వచ్చినటువంటి ముస్లిం స్టూడెంట్స్ వీళ్ళిద్దరు. మనకు తెలిసిన పాప, ఆమె ద్వారా వాళ్ళని మేము రీచ్ అవ్వడానికి ఇష్టపడతా వచ్చాం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు టెర్రరిస్ట్, తాలిబాన్ గవర్నమెంట్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చినటువంటి యవనస్తులకు స్వార్థ చెప్పడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుని ప్రపంచం ఇది, దేవుని ప్రపంచం. ఇక్కడ ఉర్దూ యూనివర్సిటీలో, నేను వరంగల్లో ఉన్నాను అప్పుడు, నన్ను స్పీకర్ గా పిలిచారు. ఉర్దూ యూనివర్సిటీలో అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ముస్లిం స్టూడెంట్స్ వీళ్ళు సువార్త చెప్పడానికి పిలిచినప్పుడు 22 మంది ఇస్లాంని ఫాలో అయ్యే వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పాను. వాళ్ళు ఏమన్నారు తెలుసా నాతోటి? ఈజ్ దిస్ ద క్రిస్మస్ మెసేజ్ అన్నారు. ఇదే నా క్రిస్మస్ మెసేజ్. అవునన్నా. అసలు మేము ఎప్పుడేం లేదు జీవితంలో. అదేంటి రాబాయ్ అంటే, మాకు వినొద్దని చెప్తారు చిన్నప్పటి నుంచి మదర్సాలో అని చెప్పారు వాళ్ళు. చాలా బాధ అనిపించింది. వాళ్ళలో యస్మిన్ అనేటువంటి అమ్మాయి, నేను చర్చికి వస్తాను, నాకు మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మిమ్మల్ని కలుస్తున్నప్పుడు అని చెప్తా ఉంది. దేవుని ప్రపంచం ఇదంతా, దేవుని ప్రపంచం. ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, యూనక్స్, 0.5 వీళ్ళు 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 ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. రకరకాల దేవుని బిడ్డ ప్రపంచం, దేవుని ప్రపంచం చాలా పెద్దది ప్రియమైన వాళ్ళారా. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకొని దానికి విధేయత చూయించి దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని దేవుని ప్రపంచానికి మనం సేవ చేయాలి. ఇది నేను చెప్పాలనుకుంటుంది. గాడ్స్ వర్డ్ చెప్తుంది దేవుడి పరిచర్య గురించి. అది నిన్ను నడిపించాలి. దేవుని చిత్తం నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకుంటూ చదువుతూ ఆయన చిత్తాన్ని తెలుసుకొని విధేయత చూయించగలుగుతావు. దేవుని ప్రపంచం చాలా పెద్దది, దేవుని ప్రపంచం చాలా పెద్దది. ఎలా నేను ఇన్వాల్వ్ కావాలి? నేను నాకు చెప్తున్నా కదా, మిషనరీ బయోగ్రఫీస్ చదువు. నాకు చిన్నప్పటి నుంచి మిషనరీస్ బయోగ్రఫీస్ చదివిన, అందుకే నాకు ఈ అండర్స్టాండింగ్ వచ్చింది. మిషనరీ బయోగ్రఫీస్ చదవండి. మిషన్స్ రిట్రీట్స్ అటెండ్ కాండి. మీ ప్లేస్ లో మీరు పెట్టుకోవచ్చు మిషన్స్ రిట్రీట్స్. ఎలా పెట్టుకోవాలి అన్నోళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. మీకు కృష్ణ అన్నోళ్ళు వాళ్ళ టీం మీకు హెల్ప్ చేస్తారు. మిషన్స్ మీ చర్చిలో ఏమన్నా పెట్టుకోవాలా, హెల్ప్ చేస్తుంది. మాలాంటి వాళ్ళు ఏమైనా కావాలంటే మేము హెల్ప్ చేస్తాం.
స్టూడెంట్ వాలంటీర్ ప్రోగ్రామ్ అంటారు, అంటే యూత్ వాలంటీర్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఏంటంటే యవనస్తులు ఒక 10 రోజులు 15 రోజులు ఆ, ఏదైనా ఒక ప్రాంతంలో ఒక మిషనరీ దగ్గర ఉండేసి రావచ్చు. అది విశ్వవాణి కావచ్చు, ఐఎం కావచ్చు, యుఎస్ఏ కావచ్చు, ఏదైనా ఒక మిషన్ ఆర్గనైజేషన్ లో 15 రోజులు పార్టిసిపేట్ చేసి రావచ్చు. దానికి వచ్చి ఉండే ఖర్చులు అవన్నీ కూడా అది తర్వాత ఉంటాయి. అవి అదొక ప్రోగ్రామ్ ఉంటుంది. దాన్ని అది తీసుకోవచ్చు. స్టూడెంట్ వాలంటీర్ ప్రోగ్రామ్. రామకృష్ణ కాశ్మీర్లో ఉన్నాడు దాదాపు 10 ఏళ్ల నుంచి. ఆయన ఈ స్టూడెంట్ వాలంటీర్ ప్రోగ్రామ్ వెళ్ళిండు కాశ్మీర్కి, జమ్మూ కాశ్మీర్కి. దేవుడు మాట్లాడిండు, వెనక్కి రాలేకపోయిండు. ఇక అక్కడే ఉండిపోయాడు ఆయన. వెళ్ళిపోయి ఆ, ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ తర్వాత స్టాఫ్ వర్కర్ అయ్యిండు. ఆ తర్వాత కాలేజీలో పిహెచ్డి జాయిన్ అయ్యిండు. ఒక దగ్గర పీజీ పిహెచ్డి జాయిన్ అయ్యి ముస్లిమ్స్ మధ్య పరిచయం చేస్తా ఉన్నాడు, విద్యార్థుల మధ్య. శ్రీనగర్ 10 ఏళ్ల నుంచి శ్రీనగర్లో ఉన్నాడు. వాళ్ళ అమ్మాయి పుట్టింది శ్రీనగర్లో, పుట్టినరోజు చచ్చిపోయింది. వాళ్ళ అమ్మాయి పాప పుట్టింది, జాస్మిన్, పుట్టినరోజే చనిపోయింది. వాళ్ళు సమాధి చేశారు అక్కడే కాశ్మీర్లో, శ్రీనగర్లో సమాధి చేశారు. బోర్న్ ఆన్ దిస్ డే, డైడ్ ఆన్ ద సేమ్ డే. ఏం అవసరం ఆయనకి? మెరుగైన వైద్య సదుపాయాలు ఉంటాయి. వాళ్ళ ఆవిడ ప్రయాణం చేస్తా అబార్షన్ అయిపోయింది ఆమెకి, దూర దూరాలు ప్రయాణాలు చేస్తా. ఏం అవసరం వాళ్ళకి? ఆ సమాధి దగ్గర తల్లిదండ్రులు నిల్చొని ఫోటో పంపించినప్పుడు నా గుండె పలిగిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, అవర్ డాటర్ వాజ్ బోర్న్ ఆన్ దిస్ డే అండ్ డైడ్ ఆన్ దిస్ డే అని సమాధి మీద. అప్పుడు ఏం అవసరం? ఈ ప్రాంతంలోనే నా కూతురు ఉండాలా, నా కూతురు సమాధి కూడా ఇక్కడే ఉండాలా, ఈ ప్రాంతంలో నేను పరిచయం చేయడానికి వచ్చాను, ఇది నా ప్రదేశం. ఏం కర్మ పట్టిందండి వాళ్ళకి? మనమేమో ఫ్యాన్ల కింద చక్కగా కూర్చున్నాము, వాళ్ళేమో ఎంత ఎంతగానం తిరుగుతా ఉన్నారు. కాశ్మీర్ పోవడానికి దాదాపు 3 రోజులు పడుతుంది. ఫ్లైట్ టికెట్స్ కూడా ఉండవు కొన్నిసార్లు. నేను రేపు మణిపూర్ పోతున్నాను, 65 గంటల ప్రయాణం ఉంది నాకు. 2 చోట్ల ట్రైన్ మారి 5-6 గంటలు 80 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి నేను దీమాపూర్ నుంచి మణిపూర్ పోవాలంటే బస్సులో. లేవు, అవకాశాలు లేవు. ఫ్లైట్ టికెట్స్ అన్ని ఎక్స్పెన్సివ్ కదా. అసలు నన్ను అడిగితే మిషనరీస్ కి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. మిషనరీగా ఉన్నందుకు సైకిల్ దొక్కాలి, మిషనరీగా ఉన్నందుకు రిజర్వేషన్ స్లీపర్ క్లాస్ లో మిషనరీస్ గా ఉన్నందుకు తగ్గించుకోను, మిషనరీస్ గా ఉన్నందుకు పేదరికంలో బతకాలి. ఏం మాట్లాడండి? ఎంత పనికి మాలిన తన మీద అసలు. నువ్వు నేను కారులో తిరుగుతాం, బిల్డింగ్ లో ఉంటాం, ఏసీలో ఉంటాం. ఎందుకు నీకు ఉండకూడదు అంటే నువ్వు మిషనరీ కాబట్టి ఉండకూడదు. నీకు ఎవడు చెప్పాడు నీకు? ఎంత దుర్మార్గం అండి ఇది. మనసు ఎట్ట వస్తుంది మీకు మాట్లాడడానికి మాటలు? మిషనరీ కాబట్టి నీకు కావాలి కారు, మిషనరీ కాబట్టి నువ్వు ఫ్లైట్ లో పోవాలా, మిషనరీ కాబట్టి నీకు ఈ వస్తువులు ఉండాలా? ప్రియమైన వాళ్ళరా, డేవిడ్ లివింగ్స్టన్ జాన్ నాక్స్ అంటాడు, నేను దేవుని కింగ్, గాడ్ ఈజ్ మై కింగ్, దేవుడు నా రాజు, ఆ రాజు పని కోసం నన్ను పిలిచినప్పుడు నేను ఈ లోకంలో ఉండేటువంటి తక్కువ విషయాల కోసం నేను వెళ్ళను అని అంటాడు. అంటే రాజరిక పరిచర్య ఇది, రాజుల పరిచర్య. పేదరికంలో చేస్తారు ఎవరైనా? అఫ్ కోర్స్ దేవుడు ఎలా చేశాడు అది. మంటి గట్టాల్లో ఐశ్వర్యాన్ని ఉంచాడు, పౌలు కష్టపడ్డాడు, పరిచర్య ఆగల. అలాంటి కేస్ స్టడీస్ మనకి ఎందుకున్నాయో తెలుసా? నీ డబ్బుతో లేకుండా కూడా దేవుడు పరిచర్య చేయించగలడు అని నిన్ను సిగ్గుపరచడానికి దేవుడు అలాంటి కేస్ స్టడీస్ పెట్టిండు. సిగ్గుపడి మనం మన డబ్బుని, మన ప్రార్థనను, మన సమయాన్ని, మన సహాయాన్ని మిషనరీస్ కి అందించినప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైన వాళ్ళ, స్టూడెంట్ వాలంటీర్ ప్రోగ్రామ్, మిషన్స్ ఎక్స్పోజర్ ట్రిప్స్, ఈ వెళుతున్నప్పుడు తెలుస్తాయి ఇవన్నీ కూడా. మిషనరీస్ ఎలాంటి కష్టాలు ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయి అనే విషయాలు తెలుస్తుంటాయి. ప్రేమ నేను వెళ్ళిన చాలా స్టేట్స్కి వెళ్ళాను. నేను స్టాఫ్ గా లేకముందే మిషనరీ ఎక్స్పోజర్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు నా గుండె తరుక్కుపోయేది. అరే ఇన్ని కష్టాలు పడుతుండ్రా. నాకు ఒక అమ్మాయి, నేను ఇట్లా వెళ్తున్నప్పుడు, నేను ఒంగోలు ఉన్నప్పుడు ఒక అమ్మాయి నాకు పిలిచింది. ఫస్ట్ శాలరీ నాది ఇది ఇస్తున్నా, 10,000 నీకు తీసుకొని. దేనికి అమ్మ అంటే,
మీరు వెళ్తున్నారు కదా ఈ మిషనరీస్ కి కానుక ఇవ్వండి అని. నేను వెళ్ళిన ప్రతి చోట కానుక ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తా వెళ్ళాను 2011 సంవత్సరంలో. భయంకరమైన చలి, భయంకరమైన చలి. నేను బీహార్లో బేగుసరాయ్ స్టేషన్ లో ట్రైన్ లేట్ అయింది. 11ంటికి కూర్చొని వాళ్ళని పంపించేసాను. ఎందుకంటే చలిలో ఉండలేరు. నేను ఉంటానులే అని చెప్పి వాళ్ళని పంపించేసాను. నన్ను డ్రాప్ చేసిన వాళ్ళని పంపించేసినప్పుడు 11ంటికి రావాల్సిన ట్రైన్ 4ంటికి వచ్చింది. చలిలో 4-5 డిగ్రీలు చలి అది. ఐ వాజ్ కర్సింగ్ మై సెల్ఫ్. ఐ వాజ్ కర్సింగ్, లిటరల్లీ కర్సింగ్ మై సెల్ఫ్. నన్ను నేను శపించుకుంటాను. నాకేం కర్మ పట్టిందిరా, ఆ ఒంగోలో కూర్చోకుండా వెచ్చగా ఏడకొచ్చినావు 4-5 డిగ్రీలు, ఏది ఆపడం లేదు చలి. టీ తాగుతుంటే వెంటనే ఒక్క నిమిషం వాడు పోసిన వెంట నిమిషం ఆరిపోతుంది. భయంకరమైన చలి. నేను ఎక్కువ కాలం లేను, కొంతకాలం ఉన్నా కానీ నేను చెప్తున్న విషయాలు కొన్ని. ఇంకా మిషనరీస్ ఎలా ఉంటారో ఆలోచన చేయండి ప్రియమైన వారలారా. భయంకరమైన చలి. నేను అక్కడికి వెళ్ళిపోయాను, రక్సోల్ అని నేపాల్ బార్డర్కి వెళ్ళిపోయి రిటర్న్ జర్నీలో నాకు ఒక ఆయన కానుకిస్తాను అన్నాడు. ఇవ్వండి అన్న అన్న. ఆయన ఏమన్నాడంటే, నీకు 3 టైర్ టికెట్ చేస్తున్నాను అన్నాడు. 3 టైర్ టికెట్ చేస్తున్నాను, అదే కానుక అన్నాడు. అదేంది కానుక అంటే, ఇప్పుడు నీకు అర్థమైంది. ఎందుకంటే ట్రైన్ లో మిడ్ నైట్ 12 గంటలకు నువ్వు పోవాలి, స్లీపర్ క్లాస్ లో పోగలవు. అమ్మో నేను పోలేను. నేను పోలేను, నా వల్ల కాదు, చచ్చిపోతాను నేను మధ్యలోనే, తెలుసు నాకు. ఆయన 3 టైర్ ఏసీ టికెట్ చేశాడు. ఏసీ అంటే చలి కాదు, ఎయిర్ కండిషనర్. వెచ్చగా ఉంది లోపల. ఒక 4 గంటలు ప్రశాంతంగా నేను ముజాఫర్పూర్ దాకా వచ్చాను. ముజాఫర్పూర్ లో 4ంటికి బయటపడేసారు ట్రైన్. అక్కడ అయిపోయింది. నేను అక్కడ అక్కడ నా ఎండింగ్ పాయింట్. నేను వేరే వాళ్ళని కలవాల. 4 నుంచి 7 దాకా ట్రైన్ స్టేషన్ లో కూర్చొని ఐ వాస్ అగైన్ కర్సింగ్ మై సెల్ఫ్. చలి చలి చలి. భార్యాభర్తలు ఉన్నారు అక్కడ. ఒక ఒక హాస్పిటల్, క్రిస్టియన్ హాస్పిటల్ పనిచేస్తూ వాళ్ళు నాతో పాటు వచ్చారు. భార్యాభర్తలు తిట్టుకుంటున్నారు. ఏంటంటే ఈ చలిలో అంత అవసరం ఆ పిల్లల్ని పెట్టుకొని. చలి. వెయిటింగ్ రూమ్స్ ఏమి ఉండవు ఆడ, ఎవడు అక్కడ మనకి నార్త్ ఇండియాలో. భయంకరమైనటువంటి చలి, కఠినమైనటువంటి పరిస్థితులు, చంపి పడేస్తారు. నేను బీహార్ లో నా ఫ్రెండ్ ని విజిట్ చేస్తా, దినబంధు గారి ఆర్గనైజేషన్ సంబంధించిన పనుల మీద వెళ్ళినప్పుడు నేను చాలా కాలం క్రితం ఆ ట్రైన్ అటువైపు వెళ్తుంటే ఆ మధ్యలో ఎవరినో ఢీ కొట్టిందని చెప్పేసి, తప్పు వాళ్ళదే, మధ్యలో వెళ్ళేటువంటి వాళ్ళది. ట్రైన్ వచ్చేసింది, ఢీ కొట్టింది. డ్రైవర్ ని పీక కట్ చేసేసారు స్థానికులు. మొరటుతనం, మొరటుతనం, దొంగతనం, కఠినమైన చలి, కఠినమైన మనుషులు ఈ తెలుస్తాయి వెళ్ళినప్పుడు. నేను వెళ్ళిన కాశ్మీర్ ఇంటీరియర్ లోకి వెళ్తే గూగుల్ కూడా ట్రేస్ చేయని లొకేషన్ కి తీసుకెళ్లారు నన్ను. అక్కడ ఆర్మీ వాళ్ళు తీసుకెళ్లి చూపిస్తా ఉన్నారు, ఇవన్నీ ఇక్కడ గూగుల్ కూడా ట్రేస్ చేయకూడదు, ఇది చాలా సెన్సిటివ్ ప్లేస్, ఇక్కడ ఇలా ఉంటది ఇలా ఉంటది అని చెప్తా ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను ప్రియమైన వాళ్ళారా. దేవుడు మన వాళ్ళని కొంతమందిని అక్కడ నాకు అనిపించింది, అసలు వీళ్ళ గురించి విషయాలే తెలియదు. ఇక్కడికి కావల్ నుంచి వెళ్ళారు కొంతమంది, ఎల్ఎఫ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. ఒంగోలు నుంచి వెళ్ళారు కొంతమంది, యుఎస్ఏ పరిచయం చేయడానికి. తమిళనాడు నుంచి కొంతమంది. అరే వీళ్ళ గురించి అసలు తెలియదు ప్రపంచానికి. ఎన్ని కష్టాలు పడుతున్నారే. మిషన్స్ ట్రైనింగ్ క్యాంప్ కి అటెండ్ కావచ్చు, ఈ విషయాలు తెలుస్తాయి. ఒకవేళ దేవుడి భారం ఉంచితే యంగ్ స్టూడెంట్స్ మీరు నార్త్ ఇండియాలో ఒక యూనివర్సిటీకి ఎన్రోల్ చేసుకోవచ్చు. మిషనరీ స్టూడెంట్ అంటారు. టెంట్ మేకర్ అంటే ఏంటంటే, పౌలు లాగా ఒక స్కిల్ ఉంటే నీకు, టీచింగ్ ఒక స్కిల్, నర్సింగ్ అనేది ఒక స్కిల్, కార్పెంటరీ అనేది ఒక స్కిల్, టీ మేకింగ్ అనేది ఒక స్కిల్, కుకింగ్ అనేది ఒక స్కిల్ నీకు, లేకపోతే టీచింగ్ అనేది ఒక స్కిల్ అయితే నీ బిఎడ్ డిగ్రీని ఒక ఒక ఏదైనా ఒక అన్రీచ్డ్ ప్లేస్ లో వాడచ్చు. కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ టైం నుంచి నేను అడ్వర్టైజ్మెంట్స్ పంపిస్తాను. వి వాంట్ ఎంఎస్సి బిఎడ్ సైన్స్ టీచర్ ఇన్ ది స్కూల్ అని పెడతా ఉంటారు. నీ స్కిల్ ని వాడచ్చు. క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కి వాడితే నేను వొకేషనల్ మిషనరీ అంటారు. నువ్వు ఎంబీబీఎస్ చేస్తుంటే నీ డాక్టర్ వృత్తిని ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కి వాడచ్చు, వొకేషనల్ మిషన్. ఒక నర్స్ ఒక క్రిస్టియన్ హాస్పిటల్ కి వాడచ్చు, ఒక టీచర్ క్రిస్టియన్ స్కూల్ కి వాడచ్చు, ఒక సివిల్ ఇంజనీర్ ఒక క్రిస్టియన్ కంపెనీకి వాడచ్చు. అన్రీచ్డ్ ప్లేస్ లో నార్త్ ఇండియాలో వేరే దేశాల్లో వాళ్ళని వొకేషనల్ మిషనరీ అంటారు. ఒకవేళ నీ స్కిల్ నే నువ్వు వృత్తిలాగా మార్చుకొని పౌల్ లాగా అన్రీచ్డ్ ప్లేస్ లో ఏదో నువ్వు ఆ యొక్క ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసుకొని దేవుని పరిచయం చేస్తే నేను టెంట్ మేకర్ అని అంటారు. మిషనరీ స్టూడెంట్ అంటే ఒక గురితోటి అన్రీచ్డ్ ప్లేస్ లో ఇక్కడ నేను దేవుని పరిచయం చేయాలి నా చదువు ద్వారా అని నువ్వు అనుకుంటే నిన్ను మిషనరీ స్టూడెంట్ అంటారు. ఏమి చేయను నేను, పూర్తికాల సేవకు వెళ్తాను, ఫుల్ టైం మిషనరీ అంటారు. మై డియర్ ఫ్రెండ్స్,
ఫస్ట్ ఇలాంటి ఎక్స్పోజర్ ట్రిప్స్ కి వెళ్ళండి. మిషన్స్ ట్రైనింగ్ క్యాంప్స్ యుఎస్ఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు చాలా సీరియస్ గా కండక్ట్ చేస్తారు. మీరు దేనికో దానికి అటెండ్ కావచ్చు. నేషనల్ మిషన్స్ ట్రైనింగ్ క్యాంప్ నార్త్ ఈస్ట్ లో అవుతుంది, మణిపూర్ లో. అక్కడికి వెళ్తున్నాను. జూన్ లో హిందీలో అవుతుంది. హిందీ అవసరం లేదు, ఇంగ్లీష్ లో అవుతుంది. ఒరిస్సాలోనే జరగచ్చు. మళ్ళీ అట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తున్నప్పుడు వాటికి రండి. మీరు వాటిని అటెండ్ కాండి. ఏమేమి చెప్తున్నారు, టాపిక్స్, ఎవరెవరు వస్తున్నారు, మిషనరీ షేరింగ్స్ ఏంటి, ఇవన్నీ చూడొచ్చు. నేను వెళ్ళినప్పుడు ఐఎం మిషనరీ ఒక ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు, ఆ వైజాగ్ నుంచి ట్రైన్ లో వెళ్తుంటే ఆ వరదలకి ఆ ట్రైన్ కొట్టుకుపోయిందని చెప్పేసి ఆ ట్రాక్ ఆయన పక్కన ట్రైన్ ఆపేస్తే వాళ్ళు ఏం చేశారంటే 30 kilos ఆఫ్ వెయిట్ సూట్ కేసుని 14 kilometers రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళారంటండి. ఏం కర్మ పట్టింది వాళ్ళకి, ఏం అవసరం అసలు? అది షాక్ అయిపోయా నేను ఆ మాటలు చెప్తుంటే. తమిళియన్ ఆయన 30 kilos 2 సిలిండర్లు బరువు ఉన్నది 14 kilometers ట్రైన్ ఆగిపోయిందంటే వెనక్కి వెళ్లకుండా ఆగిపోకుండా ముందుకెళ్ళారు. దాదాపు 15 గంటలు ప్రయాణం చేశారంట నడుచుకుంటూ వాళ్ళు. నా గుండె తరుక్కుపోయింది ప్రేమనవారు ఆ స్టోరీస్ చెప్తా ఉంటే. లోకం చాలా పెద్దదండి, ప్రపంచం చాలా పెద్దది. మన ఇల్లు మనకు, మన చర్చి మనం, నేను ముగిస్తా ఉన్నాను. మన చర్చి, మన ఇల్లు, మన సంస్థ, మన కుటుంబం, మనం 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 బ్యాంక్ బ్యాలెన్స్లు, మన ఇల్లు, ఒక ఇల్లు తర్వాత 2 ఇల్లు, ఒక కారు తర్వాత 2వ కారు, పిల్లలకి పైసలు ఇవ్వడం, ఐఫోన్లు కొనియడాలు, ఈ ఇక్కడే నన్ను ఒక ఆయన అన్నాడు, నువ్వు ఒంగోలులో పుట్టే, ఒంగోలులో పెరిగి ఒంగోలులో చస్తావా అన్నాడు. అట్లా ఉంటది మీ పరిస్థితి. ఇలా కొంతమందికి అలానే ఉండొచ్చేమో. కొంచెం కఠినంగా మాట్లాడుతున్నా నేను. ఆడే పుట్టినావు, ఆడే పెరిగి ఆడే చావు నువ్వు ఇక అని అన్నాడు ఆయన. అదే నన్ను అంత మాట అన్నావు అంటే, ఎందుకు రా నువ్వు, దేవుడు నిన్ను పిలిచిన సంగతి నాకు అర్థం అవుతుంది, నీకు అర్థం కావడం లేదా అన్నాడు. నేను అప్పుడు ఆ మాట పట్టుకొని ప్రార్థన చేసుకొని, ఒంగోలు ఒక ఫ్యామిలీ ఉన్నారు, విద్యాధర్ అండి, కవిత అని, ఆ ఫ్యామిలీ సహకారంతో వాళ్ళు ప్రార్థనా పూర్వకంగా నేను దేవుని వాక్యం చదువుకొని నేను హైదరాబాద్ స్టాఫ్ వర్కర్గా వచ్చిన తర్వాత ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. మై డియర్ ఫ్రెండ్స్, మనం పుట్టాము, పెరిగాము, ఆడ చచ్చిపోతే వాల్యూ లేదని ప్రియమైన వాళ్ళారా. యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్. నేను చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. మిషనరీ స్టూడెంట్ అంటే ఇట్లా అన్రిచ్డ్ ప్లేస్ లో ఒక క్రాస్ కల్చరల్ సిచ్యువేషన్ లో, అంటే వేరే కల్చర్, వేరే భాష, వేరే విశ్వాసం సంబంధించిన ప్రాంతాల్లో హైయర్ స్టడీస్కి వెళ్ళడం ఆల్రెడీ చెప్పాను. చెంచ్ మేకర్స్ అంటే మీ స్కిల్ ని వాడచ్చు. అన్రిచ్డ్ ప్లేస్లోకి వెళ్ళి మీ స్కిల్ ని, సాఫ్ట్వేర్ నార్త్ ఇండియాలో ఒక సిటీనో ఒక ప్లేస్ నో సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ స్కిల్ ని వాడచ్చు. బిజినెస్ చేసేవాళ్ళ మీ స్కిల్ ని వాడుకొని అక్కడ పరిచయం చేయొచ్చు. కాబట్టి మీరు ఇంకొంచెం ఏం చేయొచ్చు అంటే ఫినాన్షియల్ సపోర్ట్ చేయొచ్చు. మిషనరీ ఫ్యామిలీకి సపోర్ట్ చేయొచ్చు. ఎన్ఎంటీసీ మిషన్స్ ట్రైనింగ్ క్యాంప్స్, మిషన్స్ కాన్ఫరెన్స్, దేవుని చిత్తం అయితే మిషన్స్ కాన్ఫరెన్స్ సౌత్ లోనే ప్లాన్ చేస్తున్నాం ఈ సంవత్సరం. దానికి అటెండ్ కావచ్చు. మిషనరీ స్టూడెంట్ గా, టెంట్ మేకర్ గా, వొకేషనల్ మిషనరీ, ఫుల్ టైం మిషనరీ పార్టిసిపేట్ చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఈ విషయాలు డేటా తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. లక్షలు అవసరం లేదు, వేలు అవసరం లేదండి. చాలా కొద్దిపాటి వాళ్ళని ప్రేమిస్తూ మనం కొంత సహాయం చేసినా గానీ. సర్వే ఏం చెప్తుందంటే 100 రూపాయలు కానుకేస్తామంటే సంఘంలో చెప్తున్నాను. ఒక సర్వే ప్రకారం జాషువా ప్రాజెక్ట్ చెప్పింది ఏంటంటే 100 రూపాయలు కానుకేస్తే మిషన్స్ కి ఎంత వెళ్తుందో తెలుసా? రూపాయి కంటే తక్కువ అంట. రూపాయి కంటే తక్కువ. అంతెందుకండి, బైబిల్ కాలేజీకి వెళ్తామంటే పంపించే సంఘాలు ఎన్నో ఉన్నాయండి స్పాన్సర్ చేసి. చాలా సిగ్గుచేటు. వాళ్ళు కొట్టుకోవడమే సరిపోతున్నాయి. మిషన్స్ ప్రేషిత పరిచర్యకు 100 రూపాయలు కానుకేస్తే 1 రూపాయి కంటే తక్కువ వెళ్తుందంట. మిగతా 99 రూపాయలు లైటింగ్లు పెట్టుకుంటారు, ఇక కేకులు తింటుండ్రు, భోజనాలు పెట్టుకుంటుండ్రు, సమాధులు కట్టుకుంటున్నారు. సిగ్గుచేటు. ఇందుకోసం దేవుడు మనల్ని పిలిచింది ప్రేమైన వాళ్ళారు. ఈ విషయాలు యంగ్ గా ఉన్నప్పుడే తెలుసుకో. నేను తెలుసుకున్నా. మా సమాధుల తోటకెళ్ళినప్పుడు, మేము ఆ చర్చ్ సమాధుల తోటకెళ్ళినప్పుడు ఒక మిషనరీ గురించి రాశారు. జాన్ క్లవ్ మార్టిన్ వాజ్ బోర్న్, బ్యాప్టైజ్డ్, మ్యారీడ్, లేబర్డ్ అండ్ డైడ్ ఇన్ ఒంగోల్ అని రాశారు. షాక్ అయిపోయా నేను. ఏం పట్టిందిరా నీకు ఎడక రావడానికి? నువ్వు జాన్ క్లవ్ మార్టిన్ వాజ్ బోర్న్, ఇక్కడే పుట్టిండు, ఇక్కడే పెరిగిండు, ఇక్కడే బాప్తిజం పొందిండు, ఇక్కడే పరిచయం చేసిండు, ఇక్కడే చచ్చిండు. ఇదేంది అసలు? ఆ లోపలికి వెళ్ళి చూస్తుంటే చిన్న చిన్న సమాధులు, ఇందాక చెప్పినగా రామకృష్ణ
ఈ రోజు పుట్టి ఈ రోజు చచ్చిన వాళ్ళు, లేకపోతే 2 నెలల క్రితం పుట్టి ఈ రోజు చనిపోయారు. ఏంటికి చిన్న చిన్న సమాధులు ఏంటికి అని నేను అడుగుతుంటే, చిన్నపిల్లలు చచ్చిపోయారు. మిషనరీలకు పుట్టిన పిల్లలు వస్తువులు లేక, వనరులు లేక, ఆరోగ్యం లేక చచ్చిపోయారు. ఎంత గుండె కోత అండి. నా భార్య అంటా ఉంటది, ఆమె శ్రీలంక వెళ్ళింది ఇప్పుడు ఒక కన్సల్టేషన్ కి. కొడుకుని మిస్ అవుతుంటే చాలా బాధపడతా ఉంది. కంటి ముందే బిడ్డలు చనిపోయారు. ఎంత హృదయ బాధ ఉంటదండి. అసలు మనకు ఏం తెలియదులేండి, మనం మాట్లాడుకోవడం వేస్ట్ అనిపిస్తుంది. ఆ పెయిన్, ఆ యాగని, ఆ గుండె పలిగిపోయే తత్వంలో నుంచి మిషనరీస్ వెళ్తా ఉంటే, నేను ఎందుకున్నాను ఇక్కడ, ఈ పరిచయకి నేను ఎందుకు వచ్చాననే భావాలు ఒకవైపు వచ్చి, సాతాండు నువ్వు పనికిరావు అని ఒకవైపు చెప్తా ఉంటే, సహాయం చేసేవాడు ఎవడు లేకుండా ఉంటే ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా సిచ్యువేషన్. విలియం కేరీ బయోగ్రఫీ చదివినప్పుడు ప్రతిరోజు ఏడ్చా నేను మిషన్స్ కాన్ఫరెన్స్ లో ప్రజెంట్ చేయమన్నారు నన్ను. ప్రతి దినం ఏడ్చినా నేను కూర్చొని, ప్రభువా ఏంది మనిషి, అసలు వీడు దేవదూత అయి ఉండాలి ఖచ్చితంగా. విలియం కేరీ దేవదూత అయి ఉండాలి. మనిషి అయితే అవడు. మనిషి అయితే ఇలాంటి కష్టాలు గుండా వెళ్ళడు, చచ్చిపోతాడు. మనిషి అయితే బతకలేడు. నేను బతకలేను. నేనైతే దేవుడు పిచ్చోడ్లాగా ఉన్నావు కదరా. 5వ తరగతి చదివినాడు, 12 ఏళ్లకే డ్రాప్ అవుట్, చెప్పులు బాగు చేసుకునే విలియం కేరీ యంగ్ మ్యాన్ హ్యాస్ చేంజ్డ్ ద ఫేస్ ఆఫ్ ఇండియా. ప్రియమైన వారలారా, యంగ్ పీపుల్ గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. దేవుని విషయాలు తెలుసుకోండి. మిషనరీలు త్యాగాలు చూస్తున్నప్పుడు అది నీ నా బాధ్యతను గుర్తించు. ఇప్పటి నుంచి నువ్వు పాకెట్ మనీ దాచుకుంటే, నీకు పాకెట్ మనీ మిషన్స్ కి ఇవ్వు. నువ్వు ఎవరికి ఇస్తావో నాకు తెలియదు. దేవుని పరిచర్యకు అట్లీస్ట్, మిషన్స్ తర్వాత సంగతి, దేవుని పరిచర్యకు. ఈ మాటలు నేను ముగించాలని ఇష్టపడతా ఉన్నాను. ఫర్ ఎ బిలీవర్ మిషన్స్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ బట్ అన్ ఆబ్లిగేషన్. సింపతి ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ యాక్షన్. డేవిడ్ లివింగ్స్టన్ అంటాడు. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. ఒక విశ్వాసికి ప్రేషిత ఉద్యమం అనేది ఒక ఎంపిక కాదు, అది ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. ప్రేషిత పరిచర్య, దేవుని పరిచర్యలో ఇన్వాల్వ్ అవడం అనేది ఒక విశ్వాసికి ఒక ఎంపిక కాదు, ఒక ఆబ్లిగేషన్. అది చేయాల్సిందే. డేవిడ్ లివింగ్స్టన్ ఏమంటాడో తెలుసా? సింపతి ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ యాక్షన్ అంటాడు. చాలా అద్భుతంగా ఉంటాయి వాళ్ళ మాటలు, వాళ్ళ స్టోరీస్. డేవిడ్ లివింగ్స్టన్ ఒక రోజు ఇంటికి వెళ్తాడు. వాళ్ళ భార్య గుర్తుపడి, ఎవడరా నువ్వు వచ్చినావు మా ఆయన లేనప్పుడు అంటే, కన్ను పోయింది. ఆ ఆఫ్రికా అరణ్య మార్గంలో వెళ్తుంటే కొమ్మలు గుచ్చుకొని కన్ను పోయింది. నల్లగా అయిపోయాడు మనిషి ఆ అరణ్య మార్గంలో తిరుక్కు. అంటే సింపతి అంటే సానుభూతి, సబ్స్టిట్యూట్ అంటే ప్రత్యామ్నాయం. నాకు ఆరోగ్యం బాగాలేదు కదా, అవునా, సరేలే వద్దులేయ్యా, నువ్వేం చేస్తావులే, అసలే చిన్నపిల్లోడు నువ్వు వద్దులే, వయసు లేదు కదా, వద్దులే. అది సబ్స్టిట్యూట్ అంటారు. సింపతి అంటే సానుభూతి, ప్రత్యామ్నాయం కాకూడదు. నేను నువ్వు పేదవాడు, వద్దులే, నువ్వేమో పార్టిసిపేట్ చేస్తావు, నువ్వేమో వెళ్తావులే. నేను ఆడపిల్లని, నువ్వు ఆడపిల్లలు ఎందుకులే, మా ఇంట్లో కూర్చోండి, వద్దులే, మీకెందుకులే మా ఆయన, ఇది ఎందుకులే మనం. ఇది సానుభూతి. నేను పేదోడిని, నేను ఆడపిల్లని, నేను యవ్వనస్తుడిని, నాకు చేత కాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు పైసలు లేవు, నాకు జ్ఞానం లేదు. ఇది సానుభూతి. ఇది సబ్స్టిట్యూట్ కాకూడదు యాక్షన్ కి అని అంటాడు డేవిడ్ లివింగ్స్టన్. ప్రియమైన వారలారా, నేను ఆఖరికి మాట చెప్తున్నాను. దేవుని పరిచర్య చేసిన వాళ్ళందరూ దరిద్రంగానే ఉన్నారు. దరిద్రం అంటే పేదరికం, లేకపోతే తెలివితేటలు లేకుండా పిచ్చోళ్ళగానే పరిచర్య చేశారు. వాళ్ళు ఉన్నతమైన వర్గానికి చెందిన వాళ్ళు అయినప్పటికీ పిచ్చి వాళ్ళలాగా తిరిగారు. ఎంత గొప్ప తెలివితేటలు కలిగినటువంటి పౌలు, ఆయన వెర్రివాడ అని అన్నాడు ఫేలిక్స్ ఫేస్ అగ్రిప్ప రాజు. పిచ్చోడు లాగున్నావురా నువ్వు. ఎస్, ఐఎమ్ మ్యాడ్ అబౌట్ గాస్పల్, ఐఎమ్ మ్యాడ్ అబౌట్ ప్రీచింగ్. ఎక్కడైతే ఈ సువార్త తెలియచెప్పబడలేదో అక్కడ నేను మిక్కిలి ఆశ కలిగిన వాడనై అని అంటాడు పాల్. జాన్ పైపర్ దాన్ని హోలీ అంబిషన్ అని అంటాడు. మ్యాడ్ అబౌట్ గాస్పల్, మ్యాడ్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. జాన్ స్టార్ట్ ఏమంటాడంటే,
జాన్ స్టార్ట్ ఈ సువార్త ప్రకటనకి కావాలంట, మనకేం కావాలంటే యూ షుడ్ బి మ్యాడ్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఈ దేవాతి దేవుణ్ణి అనేక మందికి నేను పరిచయం చేయాలి. నువ్వు వంట చేస్తే ఇది చూడు ఎలా ఉంది అంటే బాగుంది అంటే పక్కన వాళ్ళకి ఇవ్వాలని ఇష్టపడతావు. డ్రాయింగ్ వేస్తే ఇది బాగుంది అంటే అందరూ చూడాలని హాల్లో పెడతావు. నీవు మేకప్ వేసుకుంటే మంచిగా రెడీ అయితే బాగున్నావు అంటే అందరు నన్ను చూసుకోవాలని ఫోటో తీస్తారు. దట్ ఈస్ కాల్డ్ గ్లోరిఫైయింగ్, మహింపరచుకోవడం. అలానే నీకు దేవుని నామము అనేకులకు తెలియచెప్పబడాలి, అనేక ప్రజా గుంపులకు తెలియచెప్పబడాలి అనేది ఒక మ్యాడ్నెస్ అయి ఉండాలి అని అంటాడు జాన్ స్టార్ట్. అది నిన్ను ప్రేషిత పరిచర్లోనికి నడిపిస్తుంది. యూ షుడ్ బి మ్యాడ్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. ఈ మహిమగల రాజుని, ఈ రెవల్యూషన్ 5:9 లో మనం చూసినప్పుడు ప్రతి జాతి ప్రతి వంశం ఆయా భాషలు తెగలు మాట్లాడే వాళ్ళు వచ్చి సింహాసనాసీనుడని గొర్రెపిల్లని చూసి స్తుతి స్తోత్రం అని ఎలుగెత్తి చెప్పాలనే మ్యాడ్నెస్, ఆ ప్యాషన్ నాలో ఉన్నప్పుడు ఈ మిషన్స్ జరుగుతుందని అంటాడు జాన్ స్టార్ట్. నీకు ఆ మ్యాడ్నెస్ ఉందా? ఆ ప్యాషన్ ఉందా? ఆ గ్లోరిఫైయింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ పిక్చర్ ఊహించుకోండి. ముస్లిమ్స్, హిందూస్, బ్రాహ్మిన్స్, కాన్వర్ట్స్, టెర్రరిస్టులు, నాస్తికులు, ఆస్తికులు అందరూ వచ్చి ఈ ప్రభుని ఆరాధిస్తుంటే, అది నీ ద్వారా జరుగుతుంటే, వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ సీన్ ఇట్ ఈస్. వాట్ ఎ బ్యూటిఫుల్ సీన్ ఇట్ ఈస్. నా దగ్గర చాలా విషయాలను చెప్పడానికి సమయం లేదు, ఇక అవసరం లేదు కూడాను. సింపతి ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ యాక్షన్. సర్వే డేటా పాయింట్స్ ఉన్నాయి కానీ అదంత అవసరం లేదనిపిస్తుంది. దేవుడు నాకు అనుమతించడం లేదని నేను ఫీల్ అవుతా ఉన్నాను. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఓకే ఫర్ నౌ, ఫర్ ఎక్స్పోజర్. యంగ్ పీపుల్ గా ఉన్నప్పుడు మీరేం ఆలోచన చేస్తున్నారు? సిటీ స్టడ్ మాట నేను ఒక మాట చెప్పాలి. Some want to live under the sound of church bell, but I want to run a rescue shop within a yard of hell అని అంటాడు. Some want to live under the sound of church bell. కొంతమంది చాలా సుకుమారంగా, సున్నితంగా, చాలా స్వేచ్ఛగా చర్చ్ బెల్ కింద ఉండడానికి ఇష్టపడతారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఫ్యాన్ కిందో మంచాలలో పండుకొను, తినుకుంటా, తాక్కుంటూ కుటుంబాలతో సంతోషంగా బతుక్కుంటాను. సమ్ వాంట్ టు లివ్ అండర్ ద సౌండ్ ఆఫ్ ఎ చర్చ్ బెల్. ఇలా సౌకర్యంగా బతకాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఐ వాంట్ టు రన్ a rescue shop within a yard of hell. నరకానికి ఆమడు దూరంలో నేను ఒక షాప్ పెట్టుకుంటాను. ఒక షాప్ ఉంటుంది నాకు. ఆ షాప్ యొక్క ఉద్దేశం ఏంటంటే నరకానికి వెళ్ళే వాళ్ళని రక్షించడం నా పని. ఆ షాప్ యొక్క బిజినెస్ ఏంటంటే, ఆ షాప్ యొక్క బిజినెస్ ఐడియా, ఆ స్ట్రక్చర్ కానీ స్ట్రాటజీ ఏంటి అంటే నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళని నేను రక్షించడం. కోటీశ్వరుడైనటువంటి చార్లెస్ థామస్ స్టడ్, యంగ్ మ్యాన్ అయినటువంటి చార్లెస్ థామస్ స్టడ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్న గొప్ప విద్యావేత్త చార్లెస్ థామస్ స్టడ్, క్రికెట్ ని శాసించినటువంటి రారాజు చార్లెస్ థామస్ స్టడ్. ఈయనేమంటాడంటే సమ్ వాంట్ టు లివ్ అండర్ ద సౌండ్ ఆఫ్ చర్చ్ బెల్. కొంతమంది అయితే వాళ్ళ పేరు ప్రఖ్యాతులను పెట్టుకోవడానికి ఇష్టపడతారు, వాళ్ళ రాజ్యాలను నిర్మించుకోవడానికి ఇష్టపడతారు, వాళ్ళ జీవితాలని సౌకర్యంగా జీవించడానికి ఇష్టపడతారు. బట్ ఐ వాంట్ టు రన్ ఎ రెస్క్యూ షాప్ విత్ ఎ యార్డ్ ఆఫ్ హెల్. నరకానికి కొద్దిగా దూరంలో నేను ఒక వ్యాపారం మొదలు పెడతాను. ఆ వ్యాపారం ఏంటంటే నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళని రక్షించాలనుకుంటున్నాను. ఈజ్ దిస్ యువర్ ఐడియా మై డియర్ యంగ్ మ్యాన్, యంగ్ ఉమెన్, యవనస్తుల మీ ఐడియా ఇదయ్యిందా? అందుకే పౌలు కూడా చెప్పాడు కదా, సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటా ఉన్నా. నీకు ఈ లోకంతో డిస్కనెక్షన్ ఉంటేనే నువ్వు మిషన్స్ లో పాల్గొనవు ప్రియమైన వాళ్ళారా. నువ్వు ఎప్పుడు అంటే లోకంతో డిస్కనెక్షన్ అంటే నేను ఏదో వదిలేసిమన్నా కాదు కానీ ఇటర్నల్ పర్స్పెక్టివ్ లో ఆలోచన చేసినప్పుడే ఈ విషయాలు అర్థమవుతాయి. లేకపోతే పిచ్చోడు అంటారు. నేను ఎస్, బీ మ్యాడ్. పౌలు పిచ్చోడు అయ్యాడు, చార్లెస్ థామస్ స్టడ్ పిచ్చోడు అయ్యాడు, అందరం పిచ్చోళ్ళమే. ఫర్ ద కాజ్ ఆఫ్ గాస్పెల్, ఫర్ ద కాజ్ ఆఫ్ మిషన్స్ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. God has only one son and he sent him as a missionary. డేవిడ్ లివింగ్స్టన్ అన్నాడు, దేవుడికి ఒకే ఒక కొడుకున్నాడు, ఆయన మిషనరీకి లోకానికి పంపించాడు. మేమేమో నాయన ప్రభువా, ఇన్ని గణం ప్రజలు ఉన్నారు, మేము సంఘాల్లో చర్చ్ బెల్ కింద చక్కగా హాయిగా పండుకున్నాం, కూర్చున్నాం, ప్రసంగాలు విన్నాం, ఇంటికెళ్ళి తింటున్నాం, పండుతున్నాం.
వండుకుంటున్నాం. మా బిల్డింగ్‌లో ఒక్కొక్క ఫ్లోర్ పైకెళ్తుంది. ఒక్కొక్క కార్ చేరతా ఉంది. ఒక్కొక్క డిగ్రీ చేరతా ఉంది. ఫోన్‌లు పెరుగుతున్నాయి, సౌకర్యాలు పెరుగుతున్నాయి, ఆస్తి పెరుగుతుంది, అంతస్తు పెరుగుతుంది, అందం పెరుగుతా ఉంది. పరిచర్య మాత్రం లేదు. ద్రోహులం ప్రభువా మేము, దుర్మార్గులం. మాకంటే దుర్మార్గులు ఎవరు లేరు. మా ద్వారా మా సంఘాల్లో నుంచి, మా సహవాసాల నుంచి ఒకడు బయటికెళ్తే అది వాడి కర్మ. లేకపోతే వాడికి దేవుడిచ్చాడు అని అనుకుంటున్నాం గాని, వాడిని పంపించాలి, ఆమెను పంపించాలి అనే అనే కనీస కామన్ సెన్స్, వాళ్ళ అవసరాలు ఏంటని తెలుసుకునే కనీస కామన్ సెన్స్ మేము మర్చిపోయాం. అంత గొప్పోళ్ళం అయిపోయాం ప్రభువా. మా దిగంబరత్వాన్ని, దౌర్భాగ్యాన్ని క్షమించవా. యవనస్తులు ప్రేషిత ఉద్యమం, మా వయసు అయిపోయింది, కొద్దిగా యవనస్తులదే రాజ్యం. యవనస్తుల్ని మీరు పిలుస్తా ఉన్నారు ప్రభువా. ఈ యవనస్తుల్ని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. మేము సరిగ్గా మోడల్ చూపించలేదు, పెద్దోళ్ళం అయిపోయి మేమంతా సౌకర్యంగా బతుకుతా ఉన్నాం. వాళ్ళకి మోడల్స్ గా మేము లేవుందాం. దయతో మమ్మల్ని క్షమించండి. యవనస్తులు ఈసారి నాయన వాళ్ళు ఈ మిషన్స్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళ జీవితాలని ప్రభువుకు అప్పచెప్పుకోవడానికి హోలీ స్పిరిట్ గాడ్ ఇగ్నైట్ దెమ్, వాళ్ళని మీరు వెలిగించాలని ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. పరిచయను బట్టి వందనాలు. ఈ మంచి ఆలోచన ఇచ్చారు పార్ట్నర్షిప్ ఇండియా సంస్థకి, నడిపిస్తున్న కృష్ణ అనే కుటుంబానికి, మరి నాయకులు, మిగతా నాయకులకి మంచి ఆలోచన ఇచ్చారు. ఈ ప్రేషిత ఉద్యమంలో విద్యార్థులు, యవనస్తులు పాల్గొన్నప్పుడు ఎలాంటి గొప్ప మార్పులు జరుగుతాయో చూస్తా వచ్చా. ఇంకా చాలా ఉన్నాయి కానీ మాకు సమయం కాదు, కానీ అంత అర్హత లేదు ప్రభువా మాట్లాడుకోవడానికి, అంత సమర్పణ లేదు ప్రభువా మాకు. మేము నిజంగా మీకు నమ్మక ద్రోహం చేసినాం. దయతో మమ్మల్ని క్షమించండి. మీరు అనుకున్న స్టాండర్డ్లో మేము లేము. మేము కామన్ సెన్స్ మర్చిపోయాం, పరిచర్య భారాన్ని మర్చిపోయాం. అసలు ఏమి లేదు. ఒక రకంగా సాతాను మమ్మల్ని ఎంతో మోసం చేసి బాగా వాడుకుంటున్నాడు. దయతో కనికరించి కృప చూపించి ఈ ప్రేషిత ఉద్యమాన్ని, దాని అవసరాన్ని మా ముందుకు తీసుకొని వచ్చారు. అనేకులు నశించిపోతా ఉన్నప్పుడు ఆ ప్రజా గుంపుల్లోనికి వెళ్ళడానికి, దానికోసం ప్రార్థన చేయడానికి, దానికోసం సహాయపడడానికి మమ్మల్ని కూడా మీరు వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.